గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదవండి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక యవనస్తుడు అనమాట. యవనుల కొరకు రాస్తున్నాడు అనమాట. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? ఈ సామెతల గ్రంథం అనేది జ్ఞానం లేని వారికి జ్ఞానమును, యవ్వనులకు వివేచన పుట్టించడానికి తగిన సామెతలు అన్నమాట. యవన కాలంలో ఉన్న మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్నమాట. ఈ దినాన మన యవనస్తులు ఏ విధంగా వాటిల్లో మనం పడి తిరుగుతూ ఉంటాం అనమాట. యవనస్తులు ముఖ్యంగా ఎవరికి కావాలి? దేవునికి యవనస్తులు చాలా ముఖ్యమైన అనమాట. దేవునికి యవనస్తులు కావాలి. యవన కాలంలో దేవుడు మనల్ని పట్టుకున్నప్పుడు మనం బలంగా వాడుకుంటాడన్నమాట. ఏదో మనం యవన కాలంలో జీవించిన జీవితకాలం అంటే మన ఇష్టానుసారంగా జీవిద్దామని అనుకుంటే సరిపోదు. యవన కాలంలో మనం మరి ముఖ్యంగా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు వస్తూ ఉంటాం, దేవుని సన్నిధికి వచ్చి వెళ్తూ ఉంటామే కానీ యవనంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అది చేయొచ్చు లేదు చేద్దాంలే అని ఒక ఇదిగా ఉంటాం అన్నమాట. దేవుని యొక్క ఒక భయభక్తులు కలిగి ఉండలేమన్నమాట. దేవుని మందిరానికి వస్తాం వెళ్తాం, అనేక పనులు కూడా ఉంటే పనులు పెట్టుకొని వస్తూ ఉంటారనమాట. కానీ ఎలా ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే చూద్దాం, అలాగే చదవండి, కంటిన్యూ చేయండి. 5 చాలు ఇక్కడ ఏం చెప్తున్నారండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అంటున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. యవనస్తులు అనేది ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏంటంటే మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. తెలివికి మూలం అనమాట. మూర్ఖుల జ్ఞానం ఏమైతే ఉపదేశం తిరస్కరించబడుతుంది అనమాట. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళు నాకేదో జ్ఞానం ఉందలే విరవీగుదాం అనుకుంటారు కానీ ఆ జ్ఞానం అనేది ఏది పనిచేయదు అనమాట. ఇక్కడ దేవుని యొక్క జ్ఞానమే పనిచేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటే జ్ఞానానికి మూలం అన్నమాట. యవన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన కాలం ముందు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్నమాట. అలాగే చూద్దాం, 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలని యొక్క దాచుకున్న ఎడల అంటే మనం నా ఆజ్ఞలను దాచుకునే ఎడల. ఇక్కడ భక్తుడు సొలొమోను రాజు రాస్తున్నాడు. ఇక్కడ సొలొమోను రాజు అంటే ఎవరంటే ముందుగా తెలియదు, దావీదు కుమారుడు. సొలొమోను కూడా ఒక యవనస్తుడు అనమాట. యవనస్తుడు రాస్తున్నాడు అనమాట. యవన కాలంలో ఏ విధంగా ఉండాలి అది ఒక జ్ఞానాన్ని గురించి రాస్తున్నాడు అనమాట. ఇక్కడ చూద్దాం, చూడండి, మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవించేటప్పుడు అయితే ఇంకా ఏమైనా ఎత్తుకాలంటే దేవుని మనం చదవండి. చాలండి. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఒక బంగారం వస్తువు పోయింది అనుకోండి, ఎలా ఎదుగుతాం? చాలా జాగ్రత్తగా ఎదుగుతాం. ఇల్లు అంతా పీకి పందిరేసినట్టు చేసి ఎదుగుతాం అన్నమాట. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా తీసి ఏమో మరి ముఖ్యంగా
ఆ స్త్రీలు అయితే చీరలు దులిపి మరీ చూస్తూ ఉంటారు అనమాట. ఇవి ఈ చీరలో ఉందా, ఈ మడతలో ఉందా అన్నట్టుగా ఎలా ఎదుగుతారు. మనం కూడా దేవుని వాక్యాన్ని ఆ విధంగా వెతకాలన్నమాట. దేవుని వాక్యాన్ని మనం వెతికినప్పుడు ఏ విధంగా ఉంటామంటే, యెహోవాయందు భయభక్తులు కలిగినట ఎత్తితో మీకు అనుగ్రహిస్తాడు. ఆయన మనం ఆ విధంగా ఎతికేవారిగా ఉండాలన్నమాట. మన అంకులు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, మీకు తెలుసో లేదు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏ పాపం అంటూ ఎరగడు అనమాట. ఒక సినిమాలు కానీ, ఒక స్నేహితులు కానీ ఏం ఎరగడు అనమాట. మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ మనమైతే ఏం చేస్తుంటాం, దేవుని సన్నిధికి వస్తాం వెళ్తామే కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఈసారి దేవుని సన్నిధి చెల్లిపోగానే స్నేహితులతో కలిసి సినిమాలు కానీ షికార్లు కానీ తిరుగుతూ ఉంటాం అనమాట. మన దాసుడు అలా కాదు, చిన్న వయసు నుంచి కూడా దేవుని భయభక్తులు కలిగి పెట్టు కాబట్టి ఆయన ఒక పరిశుద్ధాత్మను పొందగలిగాడు, స్వచ్ఛతా వరానికి పొందగలిగాడు. అంటే ఈ దినాల్లో మన యవనస్తులైన మనం ఏం చేస్తున్నాం, ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం. వచ్చాం అంటే వెళ్ళాం అనేవారు కాకుండా దేవుని యందు మన భయభక్తులు కలిగి జీవించేవాడిగా ఉండాలన్నమాట. అలాగే 7వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. చాలా ఇక్కడ యథార్థంగా నడుచుకోవాలా. యథార్థంగా నడుచుకున్న వాళ్ళు ఏం చేస్తాడు, వర్ధిల్లో చేస్తాడు అన్నమాట. మనం దేవుని యందు ఒక యథార్థత కనపరుస్తున్నామా, యథార్థతగా కలిగి జీవించట్లేదు అనమాట. దేవుని యందు ఒక యథార్థత కలిగి జీవించినప్పుడు ఏం చేస్తాడు, యుక్త మార్గం తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉంటాడు. మన ఎవరి కాలంలో దేవుని మార్గంలో నడిచినప్పుడు మనకి ఆయన కేడముగా ఉంటాను అంటున్నాడు. అలాగే విలాప వాక్యాలు పెట్టడం చూడండి, మంచి మాట్లాడతారు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనంలో యవన కాలంలో ఏం చేయాలి, చూడండి ఇక్కడ యవన కాలంలో మనం ఏం చేయాలి, దేవుని కాడి మోసేవాడిగా ఉండాలి. అది ఎవరు మోస్తాడు, మనకి దేవుడే మోస్తాడంటే వీడు దేవుని మార్గంలో నిలవగలుగుతాడా నిలవలేడా అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడనమాట. ఆ యవన కాలంలో దేవుడు మనం ఎందుకు చెప్తున్నాడు ఈ మాట, ఈ వాక్యం అనే ఆ కాడి ఆయన మీద మన మీద మోపినప్పుడు మనం మోస్తామా, మోయగలుగుతామా లేదా మన ఇష్టానుసారం జీవితం దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. యవన కాలంలో దేవుని కాడి మోయటం మేలు అంటున్నాడు. అది మేపేది దేవుడే పరీక్షిస్తున్నాడు. మనం ఈ దినాన్ని మనం పరీక్షించుకుంటున్నాం అట్లాగా. కానీ మనం యవన కాలంలో ఏం చేస్తామంటే ఏది పడితే అది చేస్తూ ఉంటాం, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, తెలియక కూడా కొన్ని చేస్తూ ఉంటాం అనమాట. కానీ మనం ఏం చేయాలంటే దేవుని యవన కాలంలో మనం దేవుని కార్యం మోసేవారిగా ఉండాలి. అది మోపేది యెహోవా అని తెలుసు అంటే ఇప్పుడు దేవునికి తెలియదంటే ఏమైనా ఉందా, ఏమి లేదు. కానీ మనం తెలుసుకొని మనం దాని యందు భయభక్తులు కలిగి జీవించాలన్నమాట. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 1వ వచనము. 3వ అధ్యాయం 1వ. చాలండి, ఇక్కడ ఏమన్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుని వాక్యాన్ని వినాలి, ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా గైకొనాలా. మనం ఈ రోజులో మామూలుగా వచ్చి వెళ్తామంటే అది పైపోయింది, కానీ హృదయపూర్వకంలో దేవుని మనం చేర్చుకోలేకపోతున్నాం. హృదయపూర్తిగా దేవుని మనము ప్రార్థించలేకపోతున్నాం. హృదయంలో మనం ఎంతో రకరకాల చెడులు పెట్టుకొని వస్తున్నాము చేస్తున్నాము, కానీ దేవుని ఆజ్ఞలను మనం పాటించలేకపోతున్నాం. ఎవరైనా దేవుని ఆజ్ఞలు తెలిసిన 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు ఎవరైనా? లేదు. దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని దీర్ఘాయువును సుఖజీవాన్ని ఇస్తానంటున్నాడు. సంవత్సరాలు కూడా మనకు ఆయుష్ని పొడిగిస్తానంటున్నాడు. జనాల్లో యవన కాలంలో నువ్వు నేను ఏ విధంగా ఉన్నా, సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాం, ఆ సెల్ ఫోన్లు పట్టుకొని చాటింగ్లు చేస్తూ ఉంటాం. ఇవి కాదు, దేవుని ఆజ్ఞలను మనము గైకొనాల. కాసేపు ఖాళీ దొరికిందంటే చాలు సెల్ ఫోన్ ముందేసుకొని కూకుంటాం. కానీ దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైనా 10 ఆజ్ఞలు పాటించామా?
పాటించాల. అదే సెల్ ఫోన్ లో ఒకదానబడే ఒకటైతే స్కోర్ చేసుకుంటా చక్కగా అయిపోయి ఛార్జింగ్ అయిపోయిందా చూస్తూ ఉంటాం. ఈ దినాలు అలా ఉన్నారు క్రైస్తవులు. మన యవ్వన కాలంలో మరి ముఖ్యంగా ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించే వారిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి సామెతల గ్రంథం చూద్దాం, చూడండి. మూడో అధ్యాయం 27 వచ్చిన కూడా ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. చూడండి, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొని ఉండటం. యెహోవా మాటలు మనం లక్ష్య పెట్టినప్పుడు ఏంటంటే ఈ చెడ్డ మాటలు అనేది మనం నోటికి రావన్నమాట. వాటిని అసహించుకుంటాం అనమాట. లేదా మనలో గర్వం అహంకారం ఉందనుకో, కుటిలమైన మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మనం ఆ గర్వాన్ని తీసేసుకోవాలా. యవనస్తులు మరి ముఖ్యంగా కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. మనం ఆ కోపాన్ని తగ్గించుకోవాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. దేవుని మనకు లోబడి ఉన్నప్పుడు, మనం ఆయన భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనలో ఏ చెడు కూడా ఉండదన్నమాట. ఎలాంటి కోపం కూడా ఉండదన్నమాట. మరి ముఖ్యంగా దేవుడు యవ్వన కాలంలో బిడ్డలు చాలా వాడుకుంటాడు, కానీ మనం వాటిని మనం సరి చేసుకోలేకపోతున్నాం. ఆయన ఆజ్ఞలకు లోబడలేకపోతున్నాం. ఆయన కట్టడలను మనం నిర్వర్తించలేకపోతున్నాం అన్నమాట. యవ్వన కాలంలో నేను కూడా ఆ ఇష్టాన్ని, అంటే నేను ముసలోడని కాదనుకోండి, యవ్వన కాలంలో దేవునికి నేను వ్యతిరేకంగా జీవించాను చాలా సార్లు. మన దాసులు ఎంతో ప్రయాసపడి అంత దూరం నుంచి వస్తున్నా చెప్తున్నా కానీ నేను పెడచేవని పెట్టేవాడిని, లెక్క చేసేవాడిని కాదనమాట. అంటే దేవుని సన్నిధికి వెళ్తున్నాను తర్వాత నా ఇష్టానుసారంగా లోకాశల్లో లోక తలంపుల్లో జీవించేవాడిని అనమాట. దేవుడు నన్ను ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పటి నుంచి ఇంతవరకు కూడా మళ్ళీ నేను తిరగలేదు. దేవుని ఆజ్ఞలు మనం లోబడి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. చాలు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంటే జ్ఞానాన్ని ఇస్తాడు, మనకి పరిశుద్ధతని ఇస్తాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి లేకపోతే మనకి ఏది ఉండదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానాన్ని ఇస్తాడు, మనకి ఇంకా అనేకమైన ఇస్తూ ఉంటాడు అనమాట. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఎవరి ఉంది? దేవుని యందు గుప్తమై ఉండేవి అనమాట. ఇక్కడ సొలొమోను భక్తుడు చాలా జ్ఞానంతో రాస్తున్నారు మాటలు ఇవి. యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలా, భయభక్తులు కలిగి జీవించాలా, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలా. అప్పుడు జీవించినప్పుడే యవనస్తులైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే సామెతల గ్రంథం చూడండి, 10వ అధ్యాయం 27 వచ్చిన కూడా ఒకసారి చదవండి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగినడా దీర్ఘాయువునకు కారణం. నీకు కొంతకాలం కాదండి, యెహోవా యందు భయభక్తులు దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు. దీర్ఘాయుని అంటే పూర్తి ఆయుష్ని ఇస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండట్లేదు అన్నమాట. ఆయన మీద పూర్తిగా మనం అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు. దీర్ఘాయుని ఇస్తానంటున్నాడు. మనం ఈ దినాల్లో సాతాను అంటే లోకం మీద ఎక్కువ అనుకుంటున్నాం తప్పితే దేవుని మనం పూర్తిగా అనుకోలేకపోతున్నాం అనమాట. అలాగే చూద్దాం సామెతల గ్రంథం చూడండి, 22వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాము. చూడండి, ఇక్కడ చూడండి ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగినడా వినయము. మొట్టమొదటి ఏమంటున్నాడండి? యవ్వన కాలంలో దేవుని కార్యమోయటి మేలు ఒకటి,
భయభక్తులు కలిగి చెడుతనం ఆశ్రయించుకుంటే ఒకటి. ఇంకొకటి ఏమంటే జ్ఞానం నాకు మూలము. ఇప్పుడు ఈ 4వ వచనంలో ఏం చెప్తున్నారండి? వినయాన్ని కూడా ఇస్తానంటున్నాడు. యెహోవాయందు మన భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తానంటున్నాడు? వినయాన్ని ఇస్తానంటున్నాడు. వినయాన్ని ఇచ్చి ఇంకా ఏం చెప్తానన్నాడు? ఐశ్వర్యమును, ఘనతని ఇస్తానంటున్నాడు. ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. 10 మందిలోకి వెళ్తే బరువుని ఇస్తాడు. ఇప్పుడు మనం యెహోవాయందు భయభక్తులు కలిగి ఏదైనా 10 మందిలోకి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటదంటే ఘనతగా ఉంటది. దేవుని మాటలే మాట్లాడతాంగా, మనకి వెళ్ళి ఇష్టానుసారంగా మనం మాట్లాడలేక. అదే లోకానుసారంగా ఉన్నాం అనుకో, ఎలాంటి మాటలు మాట్లాడుకుంటాం? అసహ్యమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. నలుగురు గుంపు కూడా అంటే కుర్రాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అన్ని ఏది పడితే అది మాట్లాడుకుంటూనే ఉంటారు. అదే మనం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటాం? చెడుతనాన్ని అసహించుకుంటాం. అలాంటి మాటలు మాట్లాడము. ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలన కలుగును. ఆయన ఎందుకు భయభక్తులు కలిగితే వినయ విధేయతలు ఇస్తానంటున్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు, ఘనతని ఇస్తానంటున్నాడు, జీవమును కూడా ఇస్తాడు. కానీ మనమైతే మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం అన్నమాట. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించలేము అన్నమాట. వినయంతో ఉన్నప్పుడు ప్రతిఫలాన్ని మనం పొందుతాం. అలాగే కీర్తన గ్రంథం కొట్టడం చూడగా, కీర్తన గ్రంథము 144 అధ్యాయం 12 వచ్చిన చూద్దాం. యవనస్తులు యవనాలు ఎలాగ ఉండాలో చెప్తున్నారు. కీర్తన గ్రంథము అది ఎలా ఉన్నామంటే యవన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నాము. కుమార్తెలు ఎలా ఉంటారు? యవన కాలంలో మనము యవనస్తులు కానీ యవనాలు కానీ ఎలా ఉన్నారంటే యవన కాలం మంది ఎదిగిన మొక్కల వలె మనం ఉంటున్నాము. స్త్రీలు అయితే చెక్కబడిన వాటిని మూల స్తంభంలా ఉపయోగపడుతున్నారు అన్నమాట. యవన కాలంలో స్త్రీలు కానీ పురుషులు కానీ దేవునికి అలా ఉపయోగపడే కారంగా మనం జీవించాలా. కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తామంటే సరిపోదు. దావీదు మహాభక్తులు చెప్తున్నాను అనమాట, కుమారులు ఏ విధంగా ఎదిగిన మొక్క వలె. ఇప్పుడు ఒక మొక్క ఎదిగింది అనుకోండి, ఎంత నీడనిస్తుంది? మనకి చల్లటి నీడనిస్తుంది. అదే మొక్కని మామూలుగా అదే మొక్కను నరికి తర్వాత ఏం చేస్తాము? మూల అంటే మనం ఇంటికి ఉపయోగిస్తాం కలపగా. అది స్త్రీలుగా పోల్చుతున్నాం అనమాట. ఇక్కడ ఒకసారి చదవండి 12 వచ్చింది ఇంకోసారి. అదేండి యవ్వన కాలంలో మనం ఏంటంటే ఎదిగిన మొక్కల వలె ఉంటున్నాం అన్నమాట. స్త్రీలు అయితే మూల స్తంభాలుగా ఉంటున్నాం. కానీ మనం ఏంది ఈ లోకాంత దానికి మీదే మనం జీవిస్తున్నాం తప్పితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం అన్నమాట. మూల స్తంభం లాగా ఒక మొక్కలాగా దేవుని యందు ఒలివ మొక్కలాగా మనం జీవించలేకపోతున్నాం అన్నమాట. మీకు ఇందాక చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను, ఆ అంకులు మనకు చెప్పాను కదా. అంకుల్ విషయంలో నాకు ఇప్పటికీ అదే చెవుల్లో మోగుతూ ఉంటారు. ఆయన యవ్వన కాలంలో ఎలాంటి పాపం కూడా చేయలేదు అన్నాడు. మనమైతే యవ్వన కాలంలో ఏం చేస్తాం? రకరకాల అన్ని చేసి తర్వాత దేవుని సన్నిధి పడతాం. కానీ మన అంకులు బట్టికి యవ్వన కాలం నుంచి కూడా ఏ పాపం అంటే తెలియదు, ఫ్రెండ్స్ తెలియదు, సినిమాలు షికార్లు అనేది తెలియదు. కానీ నేనైతే మటుకి నా జీవితం నేను ఎన్నో చేసి చెడు కార్యాలు వచ్చాను అన్నమాట. ఎన్నో పాపాలే చేసి వచ్చాను. కానీ అయినప్పటికీ ప్రభు నన్ను ఏం చేశాడు? ప్రేమించి ఆయన హక్కును నన్ను చేర్చుకున్నాడు అన్నమాట. ఎక్కడైనా కానీ నేను నా జీవితాన్ని సరి చేసుకొని యవ్వన కాలంలో దేవుని కార్యం మోసే వాడిగా ఉండడానికి నాకు కృప చూపినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమని చేయాలి? యవ్వన కాలంలో దేవుని కాడి మోసే వారిగా ఉండాలన్నమాట. యవ్వన కాలంలో దేవుని యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలా. చెడుతనాన్ని అసహించుకోవాలా. వినయం విధేయతలు కలిగి జీవించాలా. వినయం కలిగినప్పుడు ఏం చేస్తారంటే మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, మనకు ఆయుష్ని పొడిగిస్తాడు. ఈ వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నా ప్రభా, ఈ ఉదయ కాల సమయంలో నా ప్రభా సొలొమోను జ్ఞాని ద్వారా మాకు పలికిన మాటలను బట్టి నీకు వందనాలు నా ప్రభా. అయ్యా యవ్వన కాలంలో నా ప్రభా నేను ఏ విధంగా ఉన్నాను నా ప్రభా. అయ్యా యవ్వన కాలంలో నీ కార్యం మోసేవాడిగా ఉండవా లేదా నా ప్రభా.
అయా యెహోవా యందు భయభక్తులు కలిగిన ప్రభా నీ ఆజ్ఞలకు లోబడి జీవించే వారికి నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను నా ప్రభా. ఇకనైనా నా ప్రభా నేను సరి చేసుకొని నా ప్రభా నీకు లోబడికి నీకు జీవించే కృపను నాకు దయచేయమని అడుగుతాను నా ప్రభా. అయ్యా వినయంతో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నావు నా ప్రభా, ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నావు నా ప్రభా, అయ్యా ఘనతని ఇస్తానంటున్నావు నా ప్రభా. అయ్యా నాలో వినయం లేదు నా ప్రభా, వినయ విధతలు నాకు దయచేయమని అడుగుతున్నావు నా ప్రభా. అలాగే నా ప్రభా నీ ఆజ్ఞలకు లోబడి జీవించడానికి కూడా మాకు సహాయం దయచేయమని, అలాగే నెక్స్ట్ చెప్పబోతున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా ఆ బిడ్డను మరి ఇంకా బలంగా వాడుకోమని అడుగుతున్నాను నా ప్రభా. మీ నోటి కూరగా వాడుకోండి నా ప్రభా. మీ యొక్క జ్ఞానాన్ని ఆ బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తర్వాత మన లెలి నేషనల్ వారు వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. మంచి వర్తమానం అందించిన కిషోర్ అన్నకు వందనాలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాము. పరిశుద్ధిగా మహోన్నతుడా తండ్రి మీకు వేలాది వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా గత ఆదివారం నుంచి ఆదివారం మీరు మమ్మల్ని కాపాడి తండ్రి వేసి ఇక్కడ మీరు ఉంచినందుకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి వేసి మీ వాక్యం చెప్పవచ్చుగా తండ్రి వేసి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఏ మాటలు అయితే చెప్పాలో తండ్రి వేసి అవసరమైన మాటలు నా నోటి ద్వారా మీరు వాళ్ళకి వినిపించమని ఇచ్చిన ప్రార్థన మీ పాదాల్సని చేర్చుకోమని నదుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పోయిన వారం చెప్పుకున్న వాక్యం వాడికన్నా గుర్తుందా అండి? ఓకే, ఈ వారం మనం ఏం చెప్పుకుందామంటే విశ్వాసం గురించి మనం చెప్పుకుందాము. విశ్వాసం అంటే ఏంటి? దేవుని యందు నమ్మకం ఉంచటమే విశ్వాసం. మనందరం విశ్వాసులమేనా కాదా? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? ఇద్దరేనా? ముగ్గురు? అందరూ విశ్వాసులే అండి. అందరూ కూడా చేతులు ఎత్తండి. విశ్వాసంగా ఉండాలండి ఖచ్చితంగా మనం అందరం. అయితే ఈరోజు మనం వాక్యంలో విశ్వాసం గురించి మనం తెలుసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి అసాధ్యం అంట. ఏముండాలి మనకి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉంటామా? ఇష్టంగా ఉండవు. విశ్వాసం ఉన్న వాళ్ళకి దేవుడికి ఇష్టమైన వాళ్ళు. ఇందాక ఎవరు చేతులు ఎత్తారు? వాళ్ళే దేవుడికి ఇష్టమైన వాళ్ళంట. మిగతా వాళ్ళంతా అందుకని ఇప్పుడైనా కనీసం విశ్వాసం కలిగి ఉండండి. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. నా సహోదరులారా, ఎవడైనాను ఏమి ప్రయోజనము? చాలండి. ఏంటంట? విశ్వాసం ఉంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. విశ్వాసం ఉంటేనే జీవితంలో క్రియలు ఉంటాయి. అటువంటిది విశ్వాసం లేకుండా జీవితంలో ఏదైనా క్రియలు ఉంటాయా? ఉండవు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఉందని చెప్పి నీ జీవితంలో క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఎందుకు? వేస్ట్ అంటున్నారు. అవునా కాదా? నిజమేనా కాదా? ఇప్పుడు మనం దేవుడి మీద విశ్వాసం ఉన్నామంటే మన జీవితంలో ఖచ్చితంగా క్రియలు అనేది ఉండాలి. లేకపోతే ఆ విశ్వాసం అనేది వ్యర్థము, మృతమే అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి మనం? విశ్వాసం ఉండి కూడా మన జీవితంలో క్రియలు లేవంటే మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక లోపము ఉందని అర్థం. ఆ లోపం వల్లే మనం ఎంత విశ్వాసంగా ఉన్నా కానీ మన జీవితంలో క్రియలు అనేవి జరగట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మన విశ్వాసంలో ఎక్కడ లోపం ఉందో, ఆ చిన్న లోపం ఎక్కడ ఉందో మనం దేవుడిని అడిగి తెలిసి కనిపెట్టుకొని ఆ యొక్క లోపాన్ని తీసివేసుకుంటే మనకేం జరుగుతాయి? క్రియలు జరుగుతాయి. అప్పుడు ఆ విశ్వాసం కూడా ఒక అర్థవంతంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? మనం ఏదో నామకార్థకంగా దేవుని మీద విశ్వాసం ఉంచుతాము, మన జీవితంలో క్రియలు లేవని మళ్ళీ దేవుణ్ణి తిడతా ఉంటాం. నీ మీద ఎంత విశ్వాసం ఉంచుతున్నానయ్యా, నా జీవితంలోనేమో క్రియలు చూపించలేదు నువ్వు అని అంటూ ఉంటాం. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఏదో ఒక లోపం మనలో ఉంటుంది. ఆ లోపాన్ని మనం తీసివేసుకోవాలి. అప్పుడే మనకి ఖచ్చితంగా ఏదో ఒక క్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. క్రియలు లేని విశ్వాసం కూడా
మృతమే అని ఇక్కడ కూడా మనకు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. గట్టి చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చాలండి. విశ్వాసం అందు ఎట్లా ఉండాలంట? మనం నిలకడగా ఉండాలంట. ఇప్పుడు మనకి కార్యాలు జరగకపోతే మన విశ్వాసం అనేది తగ్గిపోయింది, అవునా కాదా? తిట్టుకుంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు బైబిల్లో మనకి? మన కార్యాలు జరిగినా జరగకపోయినా విశ్వాసంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలండి. ఇప్పుడు పొరపాటున మనం విశ్వాసం తగ్గిపోతే మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి బైబిల్ నుంచి? అబ్రహాం గారిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే అబ్రహాం గారు ఎవరు? విశ్వాసం తండ్రి. ఆయన విశ్వాసంతో పోల్చుకుంటే మన విశ్వాసం ఎంత అండి? చాలా చిన్నది. ఆయన నమ్మకంతో పోల్చుకుంటే మన నమ్మకం ఇంకా చిన్నది. ఆయనలాగా మనం దేవుడిని విశ్వసిస్తామా? ఆయన ఏం చెప్పారు దేవుడు ఆయనకి? నీ తండ్రిని వదిలి, తల్లిని వదిలి, నీ దేశాన్ని వదిలి, నీ ఇంటిని వదిలి నాతో రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అట్లానే దేవుడు చెప్పినట్టు వెళ్ళారు. వెంటనే చూశాడు ఆశీర్వాదం అనేది? చూడలేదు. ఎంతగానో ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు, ఎంతగానో నిరీక్షించాడు. ఆయన నిరీక్షణ ఎంత గొప్పదండి! అటువంటి గొప్పది మనకుంటుంది. అటువంటి నిరీక్షణ మన విశ్వాసంలో మనం కొద్దిసేపు కూడా నిరీక్షణగా ఉండలేము. ఒకటి మనం దేవుణ్ణి అడిగిన తర్వాత అది మనకు జరగకపోతే వెంటనే మన విశ్వాసం అనేది మనం కోల్పోతాం. కానీ అబ్రహాం గారు అలా కోల్పోయారా? కోల్పోలేదు. దేవుడు ఎన్నోసార్లు అన్నాడు, నిన్ను ఇసుక రేణువులంత జనాంగంగా చేస్తాను, అలాగే ఆకాశ నక్షత్రాలు ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో అంతగా నిన్ను విస్తరింపు చేస్తానన్నాడు. అది వెంటనే జరిగిందా? జరగలేదు. అది వెంటనే జరగకపోవటం వల్ల అబ్రహాం గారు ఏమన్నా విశ్వాసాన్ని కోల్పోయారా? కోల్పోలేదు. ఎంతగా విశ్వసించారు దేవుణ్ణి? ఎన్నో సంవత్సరాలు. ఆయన పిల్లలు ఎప్పుడు కలిగారు? 100 సంవత్సరాలకు కలిగారండి. మనమంతా 100 సంవత్సరాలు మనం వెయిట్ చేయగలమా? చేయలేము. కానీ అబ్రహాం గారు 100 సంవత్సరాలు నిరీక్షించారంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది! ఒక్కసారి మన విశ్వాసాన్ని ఆయన విశ్వాసంతో ఒక్కసారి పోల్చుకొని చూడండి. ఒక్కసారి మనసులో పోల్చుకోండి. ఏమన్నా మన విశ్వాసం పనికొచ్చిద్దా? అబ్రహాం గారు ఎంత అయితే దేవుడిని విశ్వసించారో అటువంటి విశ్వాసం మనలో కొంత ఉన్నా కానీ మన జీవితంలో క్రియలు అనేది మనం చూస్తాము. ఒక్కసారి ఎప్పుడైనా మీ విశ్వాసం అనేది కోల్పోతే, అంటే విశ్వాసం సడలితే, ఒక్కసారి అబ్రహాం గారు మీరు గుర్తు చేసుకోండి. ఆయన జీవితాన్ని మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మీ విశ్వాసం అనేది ఇంకా బలపడతా ఉండిద్ది. ఈ రిఫరెన్స్ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏముండాలి? మన విశ్వాసం ఎలా ఉండాలి? ఖచ్చితంగా నిలకడగా ఉండాలి. అప్పుడే మనం క్రియలను చూస్తాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. 17:20. అందుకు ఆయన నీ అల్ప విశ్వాసము చేతనే నీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. ఏంటంట ఇక్కడ? అల్ప విశ్వాసం. మనకు ఆవగింజంత విశ్వాసం. అంటే ఆ విశ్వాసం అనేది ఎట్లా ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ అది పూర్తిగా దేవుని మీద ఎటువంటి అనుమానం లేకుండా ఉండాలి. అప్పుడు ఏమైందంట? కొండలు కూడా ఇక్కడున్న కొండను అక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోయిద్దంట. అంత గొప్పది విశ్వాసం అంటే. చూశారు కదా ఇక్కడ ఎంత ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే ఏమైద్ది చెప్పండి అందరూ? కొండలు కూడా కదిలించబడతాయి. అలానే ఇంకో రిఫరెన్స్ చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూచి తన మనసులో సందేహింపగా నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారండి? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు అని చెప్తున్నాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మనం ఉంచుతున్నాము దేవుని మీద విశ్వాసం. ఎవరి మీద ఉంచుతాం? మనం మనుషుల మీద విశ్వాసం ఉంచుతామండి, అవునా కాదా? ఏమైద్ది? అది
పనికొచ్చిద్ది మనుషుల మీద ఉంచిన విశ్వాసం అది వ్యర్థం. ఎందుకు? మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేస్తాడు. దేవుడు మోసం చేస్తాడా? దేవుడు మోసం చేయడు. దేవుని మీద మనం విశ్వాసం ఉంచితే ఏమైంది? కొండలు కూడా కదిలిపోతాయి, సముద్రం కూడా కదిలిపోయిందండి. అంత గొప్పతనం విశ్వాసానికి ఉంది. దేవుడి మీద మనం విశ్వాసం ఉంచితే అంత గొప్పది విశ్వాసం అనేది. కాబట్టి ఏం చేద్దాం? విశ్వాసం ఉంచుదాం. ఎవరి మీద విశ్వాసం ఉంచుదాం? దేవుని యందు విశ్వాసాన్ని ఉంచుదాము. మొదటి యోహానుకు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప మరి ఎవడు లేడు. ఇక్కడ ఎవరిని నమ్మాలి మనం? దేవుని కుమారుడు యేసు ప్రభువుని మనం నమ్మాలి. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం కదా. దేవునిలో నమ్మకాన్ని మనం ఏమంటాము? విశ్వాసం అంటాము. అప్పుడే ఈ లోకాన్ని మనం జయిస్తాము. ఇందాక ఏం చూసుకున్నాము? మనం విశ్వసిస్తే కొండలు కూడా కదిలిపోతాయి. అలాగే ఇక్కడ మనం విశ్వసిస్తే ఏమైంది? లోకాన్ని జయించిన వారం అవుతాము. విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని లోకాన్ని జయించేవారిలాగా చేస్తుంది. అలానే కొండల్ని కూడా కదిలింపగలిగేలాగా విశ్వాసం మనం చేసిద్దండి. అంత గొప్పది విశ్వాసం అంటే. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. కేవలం మనం చేయాల్సిన పని దేవుని యందు విశ్వాసం ఉంచటమే. యాకోబుకు రాసిన పత్రిక చూడండి. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి. చాలండి. ఏం చేయాలి? ఇక్కడ మనం అడిగేటప్పుడు కూడా సందేహించకూడదు. మన విశ్వాసంలో కూడా సందేహం అనేది ఉండకూడదు. సందేహం ఉంటే ఏంటి? ఆ విశ్వాసం వ్యర్థమే. ఇప్పుడు ఒక కుండలో నీళ్ళు తీసుకొని ఒక చుక్క విషం పోస్తే ఆ నీళ్ళు తాగలేం కదా. అట్లానే మన విశ్వాసంలో కొద్దిగా సందేహం ఉన్నా కానీ, ఒక చుక్క సందేహం ఉన్నా కానీ అది వ్యర్థమే. మనకి ఆ కార్యం అనేది జరగదు. కాబట్టి మనం ఏం చేయాలి? పూర్తిగా మనం విశ్వసించాలి. మనం పోయిన ఆదివారం చూసుకున్నాం ఒక రెఫరెన్స్లో. గుడ్డివాడు ఏం చేశాడు? యేసు ప్రభు వారిని చూపడిగితే ఏమన్నాడు యేసు ప్రభు? నువ్వు విశ్వసిస్తున్నావా? నేను నీకు చూపివ్వగలను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? తను విశ్వసిస్తున్నాను అన్నాడు. కాబట్టి తనకి ఏమైంది? కంటి చూపు వచ్చింది. పుట్టకతో తను గుడ్డివాడు. అటువంటి వాడికి ఏమైంది? కంటి చూపు వచ్చింది. దేని వలన? తనకున్న విశ్వాసం వలన. దేవుడి మీద తను పెట్టిన విశ్వాసం అట్లాంటిది. ఏమైనా తనకి దాంట్లో ఏమైనా సందేహం ఉందా? విశ్వాసంలో ఏ సందేహం లేదు. మనం కూడా ఏం చేయాలి? పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనకు కూడా ఖచ్చితంగా కార్యాలు అనేవి జరుగుతాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22. ఆ సమయమున ఒక స్త్రీ తనలో తాను అనుకొని ముట్టెను. ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను. ఇక్కడ ఏమైందండి? రక్తస్రావం గల స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె ఏమనుకుంది? కేవలం యేసు ప్రభు వారి వస్త్రపు చెంగు నేను ముట్టితే నేను బాగుపడతానని ఆమె విశ్వసించింది. దానికి దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది. ఆమెకున్న విశ్వాసం ఏం చేసింది? ఆమెని బాగుపరిచింది. ఈరోజు మనకున్న విశ్వాసం ఏం చేయాలి? మనల్ని బాగు చేయాలి. మనకేమైనా అప్పులు ఉంటే వాటన్నిటిని తీర్చివేయాలి. లేదా మనకేమైనా ఆరోగ్య సమస్య ఉంటే వాటి నుంచి మనం స్వస్థత పొందాలి. దేని వలన? మనం విశ్వాసం వలన. ఆ విశ్వాసం అనేది ఎట్లా ఉండాలి? ఏ సందేహం లేకుండా స్వచ్ఛంగా పూర్తిగా ఉండాలి దేవుడి మీద. ఉంచుదామా ఈరోజు మనం దేవుడి మీద విశ్వాసం? అప్పుడే మనం ఏం చేయగా అప్పుడు మనకి మన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి మనం స్వస్థ పొందగలం. అలానే మనకి ఏమైనా అప్పులు ఉన్నా కానీ వాటి నుంచి మనం విడుదల పొందుతాం. లేదా ఏదైనా దయ్యాలు పట్టుంటే వాటి నుంచి కూడా మనం విడిపింపబడతాం. కేవలం దేని వలన? విశ్వాసం వలన. ఎవరి మీద ఉంచాలి మనం విశ్వాసం? దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. అలానే మొదటి దశలోనికి రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 3వ వచనం. మీ ప్రయాసమును మీ ఓర్పును మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. చాలులే అండి. ఇక్కడ ఏమన్నాడు? మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తును అందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. మనకేముండాలి? అలానే విశ్వాసంలో ఓర్పు ఉండాలి, నిరీక్షణ కూడా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా కార్యాన్ని చూడగలుగుతాం. ఇందాకే మనం చెప్పుకున్నాం అబ్రహాం గారు, తను ఎన్ని సంవత్సరాల తర్వాత తన పిల్లవాడిని కన్నాడు? 100 సంవత్సరాలకి పిల్లవాడు కన్నాడు. అటువంటి నిరీక్షణ మనకి ఉండాలి, అటువంటి ఓర్పు మనకి ఉండాలి. అది మనం గొప్పగా చెప్పుకోవాలి. మనకున్న విశ్వాసంలో మనకు నిరీక్షణ ఉందని, మనకు ఓర్పు ఉందని మనం గొప్పగా చెప్పుకునేలాగా ఉండాలండి మన విశ్వాసం. అప్పుడే మనం కార్యాలు మనం చూడగలుగుతాము. అలానే కీర్తన 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన విశ్వాసంలో మనం ఏం చేయాలి? మన మార్గాన్ని యెహోవాకు అప్పగించాలి. మనం ఏ పని చేసినా కానీ అది దేవునికి అప్పగిస్తే ఏమైద్ది? ఆ పని నెరవేర్చబడిద్ది. అందుకని మనం ఏం చేద్దాం? దేవునికి మన పని మనం అప్పగించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చదవండి గట్టిగా. చాలండి. ఏంటంట? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంట. విశ్వాసం అంటే ఏంటి? అంటే మనకి నిరీక్షణ ఉండాలి. అప్పుడే విశ్వాసం అనేది మనకి ఉన్నట్టు. అదే మనకి విశ్వాసం అనేది విశ్వాసానికి నిజస్వరూపం ఏంటి? నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలో ఉందా? లేదు. మనకి ఓర్పు నిరీక్షణ అనేది అస్సలు ఉండదండి. అవునా కాదా? అసలు ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనలో నిరీక్షణ కూడా మనం ఉంచుకోవాలి. మనం ఏది అనుకున్నా కానీ అది జరిగేంత వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఎట్లా కలిగిద్దండి? వినుట వల్ల కలిగిద్ది. అది ఏం వినాలి మనం? దేవుని మాట, క్రీస్తు మాట వినుట వలన విశ్వాసం కలిగిద్ది. అంతేగాని ఏ మాటలు పడితే ఆ మాటలు వింటే మనకు విశ్వాసం కలిగిద్దా? విశ్వాసం కలగదు. అలానే నామకార్థ బోధకుల మాటలు విని కూడా మనం విశ్వసించకూడదు. కేవలం ఎవరి మాటలు వినాలి మనం? దేవుని మాట. అంటే బైబిల్లో చెప్పబడినది విని మాత్రమే మనం విశ్వాసాన్ని విశ్వసించాలి. అప్పుడే ఆ విశ్వాసానికి ఒక విలువ ఉంటుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనము. అనుభవించి వారిని హెచ్చరించింది. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఇందాక మనం మన విశ్వాసం యొక్క నిజస్వరూపం ఏంటి? నిరీక్షణ. ఇక్కడ విశ్వాసంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా విశ్వాసంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అబ్రహాం గారికి కూడా ఎన్నో వచ్చినాయి. తన పుట్టిన ఏకైక కుమారుని కూడా బలి ఇవ్వాల్సి వచ్చింది. లోతును వదులుకోవాల్సి వచ్చింది. అలానే తన భార్య అయిన హాగరును కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇవే విశ్వాసంలో మనకి దేవుడు పెట్టే పరీక్షలు. అప్పుడే మనం ఏం చేస్తాం? ఆ పరీక్షలో వీటన్నిటి నుంచి మనం విడుదల పొంది నిలకడగా ఉంటేనే మనం ఆ పరీక్షలో మనం గెలుస్తాము. కాబట్టి విశ్వాసంలో మనకేం కావాలి? నిలకడ అనేది ఖచ్చితంగా కావాలి. అలానే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అదేమనగా లేపెనని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. మళ్ళీ ఒకసారి చదవండి.
అదేమనగా అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని ఆ, నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎట్లా విశ్వసించాలి? నీ హృదయమందు విశ్వసించాలి. కానీ మనం ఎట్లా విశ్వసిస్తాం? అట్లా విశ్వసిస్తామా? లేదు, మనం కేవలం ఏదో పైకి కనపడేటట్టు నేను నమ్మాను లేదా నేను విశ్వసించాను అని 10 మందికి కనపడేటట్టు జస్ట్ అట్లా విశ్వసిస్తాం, అంతేగాని హృదయమందు విశ్వసిస్తామా? మనం ఏం చేయాలి? హృదయమందు విశ్వసించాలండి. అప్పుడే అది కరెక్ట్ అయిన విశ్వాసం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించాడు. చాలండి. దేనికోసం మనం విశ్వసించాలి? నిత్య జీవం కోసం విశ్వసించాలి. అలానే ఎవరిని విశ్వసించాలి? యేసు ప్రభు వారి యందు మనం విశ్వసించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చేశాడు? మన కోసం లెక్క చేయకుండా తనకున్న ఏకైక కుమారుని కూడా సిలువ వేయబడాలని మన కోసం పంపించాడు. అప్పుడు మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి ఖచ్చితంగా. ఈ రోజు మనం విశ్వాసం ఉంచుదామా? యేసుక్రీస్తు యందు ఖచ్చితంగా మనం విశ్వాసం ఉంచుదాం. విశ్వాసం ఉంచి ఏం చేద్దాం? ప్రార్థిద్దాం. విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఏ సందేహం లేకుండా మనం ప్రార్థిద్దాం. ఏమేమి కావాలి? మనం విశ్వాసంతో పాటు నిరీక్షణ కావాలి, అలానే విశ్వాసంలో నిలకడ కావాలి, ఓర్పు కావాలి. ఈ రోజు మనం విశ్వాసం ఇవన్నీ మనం నిరీక్షణ ఉంచుదాం, అలాగే ఓర్పు ఉంచుదాం, నిలకడగా మన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకుందాం. అప్పుడే మనం ఏదైనా కార్యాలు మనం చూడగలుగుతాం. అలా అని విశ్వాసం ఉంచి కార్యం చూడలేకపోతే ఆ విశ్వాసం దేనికన్నా ఉపయోగపడితే మనకి ఏం ఉపయోగపడదు. కావున ప్రతి ఒక్కళ్ళు విశ్వాసం ఉంచి దాంట్లో నిలకడ ఉంచి దేవుడిని ప్రార్థించాలని ఈ రోజు కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. అందరికీ ఈ విశ్వాసం గురించి అర్థమైందని నేను కోరుకున్నాను. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. ఈరోజు చెప్పబడిన వాక్యం గురించి మనం ముగించుకుందాము. త్వరగా చిన్న ప్రార్థన. అవును ప్రభు, గట్టిగా చేయండి. అందరూ ఏకీభవించండి ప్రార్థనలో. అవును ప్రభు, అసాధ్యం ప్రభు. అవును ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభు. అవును ప్రభు, సందేహం లేకుండా విశ్వసించేలాగా చేయండి ప్రభు. విశ్వాసం వల్ల తండ్రి వేసే గుడ్డివాడికి ఎలా అయితే చూపు వచ్చిందో ప్రభు తండ్రి వేసే ఈ రోజు తండ్రి వేసే మీకు కూడా తండ్రి వేసే ఆత్మీయ తెరవండి ప్రభు. అవును ప్రభు, విశ్వాసంలో నిలకడగలిగి జీవించే వారంగా చేయమని. అలానే తండ్రి మీ పైకి విశ్వాసం గల వారంగా కాకుండా అవును ప్రభు, హృదయంలో తండ్రి మేము విశ్వసించే వారంగా చేయమని. ఇచ్చిన ప్రార్థన మీ పాదాల సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మంచి వర్తమానం అందించాడు మన అజిలాస్ లేని యశ్వంత్ గారు. ఏం చెప్పారండి? విశ్వాసం ఉంచాలా. విశ్వాసం లేకపోతే మనం ఏమీ చేయలేము. మనం పోయిన ఆదివారం అనుకున్నట్టుగా ప్రార్థన చేయించాలని వారం అలాగే గడిచిపోతుంది. కానీ ఈసారి మటుకి కంపల్సరీగా చేయాల్సిందే, 6 అయినా సరే. అందుకోసమని నేను అధ్యక్ష పదవి తీసుకొని మామూలుగా నేను కూడా వివరించడం కాదు, కానీ సమయాన్ని సద్వినియోగం పరుచుకొని అందరూ లాస్ట్గా ప్రార్థన కూడా చేయాలి. కనుక తర్వాత మన హెచ్రా శాస్త్రి గారు వచ్చి వర్తమానాన్ని ఇస్తారు. అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకుంటూ వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. పురోగురు మన కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాలు పొందినాడు స్తోత్రాలు దేవా. గత పునరుద్ధాన దినం నుంచి ప్రభావ పునరుద్ధాన దినం వరకు మీరు ఎక్కడ చోట భద్రపరచుకొని కాపుదల దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం స్థుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ కృపను చూపించి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను కొంచెం మాట్లాడుతుండగా ప్రభావ మీ నోటి కోరిగా వాడుకోమని అడుగుతున్నాను దేవా. నేను గల బిడ్డలకు మంచి హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవా. నేను అతించేంత వరకు మీరే ముందు నడిపించమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆఖరి భాగంలోకి వెళ్దాం. రెండవ రాజు 6వ అధ్యాయం 18వ వచనం. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఆ, ఎలీషా ఆ, ఈ జనులను అంధత్వముతో కొద్దుమని యెహోవాను వేడుకొనగా ఆ, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో పొందాను. ఆ, అప్పుడు ఎలీషా ఆ. ఇది మార్గము కాదు, మార్గము కాదు, ఇది పట్టణము కాదు, పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెనుక వారి యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని మిమ్మల్ని ఎదుగువారి వద్దకు నేను తీసుకొని పోతుందని వారితో చెప్పి వారితో చెప్పి పట్టణమునకు వారిని నడిపించాను. సోమరాను పట్టణమునకు వారిని నడిపించను. చాలు చూడండి, ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎలీషా ఎవరి ద్వారా చెప్పబడుతున్న ఈ మాటలు? ఇక్కడ దేవుని ద్వారా చెప్పబడుతున్న మాటలు ఇవి. ఆ దినాల్లో ప్రార్థన ఎట్లా ఉండేదంటే, ఒక చిన్న ప్రార్థన చేస్తే వారికి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ దాని నుంచి విడుదల వచ్చేది. ఒక చిన్న ప్రార్థన చేస్తే. కానీ ఈ రోజుల్లో మనం చేసే ప్రార్థనలు ఎంతసేపు ఉంటున్నాయి? నిమిషం ప్రార్థనలు కాదు, గంటల ప్రార్థనలు చేస్తున్నారు. కానీ మీకున్న చిన్న సమస్య అయినా కానీ దాని నుంచి విడిపించుకోగలుగుతున్నారా? లేదు. ఆ దినాల్లో అయితే ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ దాని నుంచి విడుదల కోరుకునే వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇంత పెద్ద ప్రార్థన చేసినా, గంటల తరబడి ప్రార్థన చేసినా కానీ మీ ప్రార్థనల ద్వారా మీకున్న సమస్యల నుంచి విడిపించుకోలేకపోతే. ఎందుకు? సరైన ప్రార్థన చేయట్లేదు, సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, ప్రార్థనలో క్వాలిటీ ఉండట్లేదు. ప్రార్థనలో ఏదో చేయాలి, పొద్దున లేవగానే మనం ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం. ప్రార్థన కూర్చుంటే చాలు సందేహాలతో కూర్చుంటారు. ప్రభు లేదా మాకేదో పలానా అవసరతలు నేను కూర్చునేసరికి ఇంకో 4 అవసరతలు గుర్తొస్తాయి, ఆ పనికి వెళ్ళిపోదాం. లేదా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వచ్చేసరికి నీకు ఏదో ఒక పక్కన ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక పక్కన కదిలించినట్టుగా ప్రార్థన చేయలేరు, ప్రార్థన నడవదు. కానీ నిజంగా ప్రార్థన ఎట్లా చేయాలంటే శుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం ఎట్లా చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఉంచి దేవుడిని అడిగేవారు ఆ దినాల్లో వారు. కానీ ఈ రోజుల్లో మొక్కుబడి కోసం ఏదో పొద్దునే లేవగానే ప్రార్థన చేయాలి, సాయంత్రం కొనుక్కునేటప్పుడు ప్రార్థన చేయాలి అంటున్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ దినాల్లో వారు శుద్ధ హృదయంతో లేదా విశ్వాసంతో ప్రార్థన చేశారు కాబట్టి వారు ఎంత చిన్న ప్రార్థన చేసినా కానీ వారికి ఉన్న పెద్ద సమస్యల నుంచి విడిపించుకునేవాళ్ళు. కానీ మనం కూడా ఏం చేయాలంటే మనకున్న సమస్యలు, మనకున్న బాధలు ఎంత పెద్ద అయినా కానీ మనం చేసే ఎంత చిన్న ప్రార్థనలు అయినా కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. మనం ఒక దాసుడు ఉన్నాడంట, నా తలంపులన్నీ ప్రార్థనలే అని అన్నాడంట. ఏమన్నాడు? తలంపులన్నీ ప్రార్థనలే. ఆయన ఏది మాట్లాడినా కానీ బైబుల్ తీసి మాట్లాడేవాడంట. ఏ మాట చెప్పాలన్నా కానీ బైబుల్ ద్వారా మాట్లాడేవాడంట. ఎలాగైతే మన దాసుని ఏదైనా క్వశ్చన్ అడిగామంటే దానికి ఆన్సర్ ఎక్కడి నుంచి చెప్తాడు? మనకి బైబుల్ నుంచే చెప్తాడు. నువ్వు ఏదైనా అడుగు, నీ ఇంట్లో సమస్య గురించి చెప్పు అడుగు, లేదా నీకు ఉన్న అప్పుల బాధల నుంచి సమస్య చెప్పు అడుగు, లేదా నీకు వ్యాపారం బాధల్లో ఉన్నావా అది చెప్పు అడుగు. దేంట్లో నుంచి సమాధానం చెప్తాడు దాసుడు? బైబిల్లో నుంచే సమాధానం చెప్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు దాసుడు, నా తలంపులన్నీ ప్రార్థనలే అంటున్నాడు. మన హృదయాలు కూడా ఎట్లా ఉండాలంటే మనం ఏది చేసినా కానీ బైబిల్ గుర్తుకు రావాలి. మనకి ఏ సమాధానం ఇవ్వాలన్నా కానీ బైబిల్లో ఎట్లా ఉంది దానికి తగ్గట్టుగా మన సమాధానం ఇవ్వాలి. మనం నడుచుకునే విధానం ఎట్లా నడుచుకోవాలంటే బైబిల్లో ఈ విధంగా నడుచుకోమనుంది, మనం ఆ విధంగానే నడుచుకోవాలి అన్నట్లుగా మన తలంపులు ఉండాలి. కానీ ఈ దినాల్లో మన తలంపులు ఎట్లా ఉంటున్నాయి? లోకానికి అనుగుణంగా నడుచుకుంటున్నాం కానీ ప్రార్థన చేసి దేవునికి అనుగుణంగా నడుచుకోలేకపోతున్నాం. దేవుడి మార్గంలో వెళ్ళలేకపోతున్నాం. సాతాను చూపించిన మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాం కానీ దేవుడి మార్గంలో నడుచుకొని దేవుడి తలంపుల్ని మనం పొందుకోలేకపోతున్నాం, దేవుడి మార్గంలో వెళ్ళలేకపోతున్నాం. కానీ నిజమైన క్రైస్తవులు అనే వారు ఎట్లా ఉండాలంటే చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడిచేట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక
ఎట్లా ఉండాలంట? ఎడతెగక ఉండాలంటే ఎట్లాంటి ప్రార్థన చేయాలి? ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. అంటే ఏంటి ఎడతెగక అంటే? ఇంగ్లీష్లో కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆపుకొని ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఎట్లా చేయమంటారండి ఆపకుండా ప్రార్థన అంటారా? మాకు మా పనులు ఉంటాయి, మా ఉద్యోగాలు ఉంటాయి, మా వ్యాపారాలు ఉంటాయి, లేదా మేము చేసుకోవాల్సిన పనులు మాకు ఉంటాయి. మాకు ఉద్యోగాలు ప్రార్థన చేయమంటే మేము ఎక్కడ చేస్తామంటారా? అంతేనా? ఇప్పుడు కరెంట్ ఉంది, ఈ లైట్లు ఫ్యాన్లు వెలుగుతున్నాయి అంటే దానికి ఏం చేసి ఉంటారు? వైరింగ్ లాగి వాటి కనెక్షన్ ఇచ్చి ఉంటారు కదా. ఏం చేశారు? వైరింగ్లు అన్నిటికి లాగి వాటి కనెక్షన్ ఇస్తారు. వైరింగ్ లాగి కనెక్షన్ ఇస్తే ఆ లైట్లు ఫ్యాన్లు తిరుగుతాయా? ఏం చేయాలి? స్విచ్ చేయాలి. ఎంతసేపు పట్టింది స్విచ్ చేయడానికి? ఒక సెకండ్. స్విచ్ చేయడానికి ఎంతసేపు పట్టింది? ఒక సెకండ్ పట్టింది. స్విచ్ చేయకుండా నువ్వు కనెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఉంటుందా? వెలుగుతుందా? వెలగదు. ఎట్లాగంటే నీ ప్రార్థన కూడా ముందుగా నేను ప్రార్థన చేసుకొని పెట్టుకోవాలి. దేవుడి దగ్గర నీ హృదయంలో ప్రార్థన ఉండాలి. దేవుడిని నీ హృదయంలో సంపాదించుకొని ఉంటే నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా కానీ నీకు వెలుగునిస్తాడు దేవుడు. నీ జీవితంలో వెలుగునిస్తాడు దేవుడు. నువ్వు రోడ్డు మీద వెళ్తే ప్రార్థన చేసుకున్నా కానీ, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ లైట్లన్నిటికీ వైరింగ్ లాగి ఉంది, స్విచ్ చేయటమే లేదు, వెలిగిపోతాయి. అదే నీ హృదయంలో నువ్వు దేవుడిని సంపాదించుకొని ఉండి నువ్వు దేవుడి మార్గంలో నడుచుకుంటూ ఉన్నవాడు అయితే ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు నీ జీవితంలో వెలుగు రావడానికి, నీ జీవితం ముందుకెళ్ళడానికి ఒక చిన్న ప్రార్థన. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడైనా ప్రార్థన చేసుకో, లేదా ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో, లేదా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకో, లేదా నువ్వు ఏ పనిలో ప్రయాణాలు వెళ్తున్నా కానీ ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభువా నన్ను దీవించి కాపాడయ్యా అంటే చాలు. దేవుడు దీవిస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవుడిని నీ హృదయంలో చేర్చుకొని ఉన్నావు. నీ హృదయంలో దేవుడిని చేర్చుకొని ఉన్నావు కాబట్టి నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడిని మనం సంపాదించుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. కానీ దేవుడిని మనం వదిలేసుకుంటున్నాం, దేవుడిని వదిలేసుకుంటున్నాం. దేవుడి పనిలో ముందు ఉండట్లేదు, దేవుడి పరిచర్యలో ముందుకు రావట్లేదు. మనం దేవుడి మార్గంలో వెళ్ళడానికి ముందు నేను వెళ్తాను పోటీ పడాలి. ఏం చేయాలి? పోటీ పడాలి దేవుడి పని చేయడానికి ఏదైనా కానీ. అట్లా దేవుడిని ముందు పెట్టుకొని నడుచుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. కానీ దేవుడిని వెనకాల వేసుకొని మనం దేవుడి తర్వాత నా పనే ముందు అనుకునే వాళ్ళలాగా మనం ఉండకూడదు. దేవుడు మన కోసం ఎంతో ఆయన చూస్తున్నాడు, ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఇది ఇంకా మారుతారు, వీళ్ళ కోసం ఎంతో, మన కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు దేవుడు. మన కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు దేవుడు. ఎలా అయితే ఒక తల్లి పక్కన ఒక చిన్న పిల్లవాడిని పనుకోబెట్టుకుంటే రాత్రులు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆ తల్లిని ఎట్లా లేపుతాడు? లేపగానే ఆ తల్లి లెగిసి చక్కగా తోడెళ్తుంది కదా. ఆ విధంగా దేవుడు మన కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. మీరు దేవుడు నా దగ్గరికి వస్తారు, నేను మీతో రావాలి. అదే దేవుడు కూడా మన కోసం చూస్తున్నాడు. మీరు లేపుతారు, నన్ను పిలుస్తారు, నేను ప్రార్థన చేస్తారు, నేను మీతో రావాలని చెప్పి దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, మనం లోకంలో ఉన్న వాటిని చూస్తున్నాం. ఆ లోకంలో ఉన్నాయే మనం దేవుళ్ళు దేవతలను కొలుస్తున్నాం. కానీ నిజమైన దేవుడు మన యేసు ప్రభు అని తెలుసుకోలేకపోతున్నాం. మనం నిజమైన క్రైస్తవులు మనం ఏం చేయాలంటే నలుగురికి చెప్పి అది కాదు కరెక్ట్ పద్ధతి, అది విగ్రహాలు మీరు చేస్తుంది, రాళ్ళకు పూజ చేస్తున్నారు, అది ఒక చెట్లకు పూజ చేస్తున్నారు. మన కోసం యేసు ప్రభు వారు ఎంతగానో వేచి చూస్తున్నాడు. మనం ఇంకా వస్తామని చెప్పి చూస్తున్నాడు. మీరు నిజమైన దేవుడు మనకి యేసు క్రీస్తు, మీరు ఇటు రాండి అని చెప్పి తీసుకొచ్చే వాళ్ళని మనం ఉండాలి. వారు చేసే విగ్రహారాధనలకు మనం పాల్పడకూడదు, వారు చేసే ఎటువంటి కార్యక్రమాలకి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆ విధంగా మనం నడుచుకోవాలి. నిజమైన క్రైస్తవులు అయితే మనం ఆ విధంగా చేయాలి. అర్థమైందా? సరే చూడండి, ఇక్కడ 2వ రాజుల గ్రంథం మళ్ళీ ఒకసారి 13-14 చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీళ్లు విడుచుచు, నా తండ్రి
ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. ఇక్కడ చూడండి, ఎలీషా గారికి ఏమొచ్చింది అక్కడ? మరణకరమైన రోగం. ఆయన ఎవడు? ఆయనకు రోగాలా వస్తాయా? వస్తాయి కదా. ఆయన 4 మనుషులకు ప్రార్థన చేసే ఆయన, అవునా? వస్తాయి. మనిషికి ప్రార్థన చేసే మనిషికి రోగాలు రాకపోతే ఏది ఏమంటారంటే, మనిషికి ప్రార్థన చేసే మనిషికి రోగాలు రాకపోతే ఆ మనిషికి కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేరంట. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు దైవ సేవకుడు. మీకోసం దైవ సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు మీరు వచ్చి చెప్తారు ఏమని? అయ్యా, నాకు పలానా టైఫాయిడ్ జ్వరంతో నేను బాధపడుతున్నానని. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నానని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కూడా బాధ పడి ఉంటే, ఏది టైఫాయిడ్ జ్వరం, ఆయన కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడి ఉంటే, అప్పు ఆ టైఫాయిడ్ జ్వరం మామూలుది కాదమ్మా, ఒళ్ళంతా పిండేసిద్ది, కడుపులో మంట మామూలుగా ఉండదు అది అని చెప్పి దానికోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు. అదే దానికి బాగా తెలియనోడైతే పాస్టర్ గారు అయితే ఆయన ఏం చేస్తాడంటే, టైఫాయిడ్ జ్వరమేగా తగ్గిపోతుంది, ఏం కాదు లేపోమ్మా అని అంటాడు. చేస్తాలే, నేను ప్రార్థన చేస్తాలే పో అంటాడు. మనస్ఫూర్తిగా చేయలేరు వాళ్ళు. ఆ బాధపడిన వాళ్ళు అయితే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు. అలాగే నువ్వు కాళ్ళ నొప్పులతో బాధపడ్డావు అనుకో, ఆ నొప్పి పడ్డావాడైతే అప్పుడు కాళ్ళ నొప్పులు అంటే నరకం చూస్తాము, నేను ఆ బాధపడ్డాను కాబట్టి నేను ప్రార్థన చేస్తాను మీకోసం చెప్పి తప్పకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే వారికి ఎట్లా ఉంటుందంటే, వారు ఆ రోగాల్ని ఆల్రెడీ వారు చూసి ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతారు. ఈ రోజుల్లో చాలా మంది అంటారు, దైవ సేవకులు వాళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయి, దైవ సేవకులు వాళ్ళకి ఎందుకు అనారోగ్యాలు అవుతున్నారు, అనారోగ్యాలు ఎందుకు అవుతున్నాయి, వాళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అని చెప్పి చాలా మంది అట్లా అంటూ ఉంటారు. రాకూడదా దైవ సేవకులకైతే? రాకూడదా? వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ బాధలు వారు పడుంటే వాటి గురించి మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. అదేవిధంగా యేసుప్రభు వారు లోకంలో మానవుడు ఉన్నప్పుడు ఎట్లుండేవాడు? ఆయన ఎన్నో హింసలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఉమ్మూసారు, కొరడాలతో కొట్టాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఆయనకు ఉమ్మూసినప్పుడు మొహం మీద అప్పుడు చూడనట్టు వదిలేశాడు. కానీ ఇప్పుడైతే మన మీద ఉమ్మూస్తారంటే వారిని ఏం చేస్తాడు? ఎందుకంటే ఆ బాధ కలిగి ఉన్నాడు ఆయన, ఆ బాధను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ బాధను పొంది ఉన్నాడు కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి దాని గురించి ఎంతో మనస్ఫూర్తిగా వారిని ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పడేస్తాడు. అలాగే మన కొరడాలతో ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు కొరడాలతో. అలాగే మనల్ని ఎవరైనా కొడుతున్నారు అంటే వారిని ఏం చేస్తాడు? వారికి శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుందో, తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తాడు. దైవ సేవకులు కూడా అంతే. ఏదన్నా ఆ బాధను పొందిన వాళ్ళు అయితే, ఆ బాధను చూసిన వాళ్ళు అయితే తప్పకుండా వారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు. దైవ సేవకులకు కూడా మనుషులతో ఉన్నట్టు శరీరమే ఉంటుంది. మన ప్రత్యేకంగా ఉంటుందా? ఉండదు. దైవ సేవకుల శరీరం కూడా మానవ శరీరం లాగానే మామూలుగానే ఉంటుంది, మనుషుల శరీరం లాగానే కదా. ఆ విధంగా దేవుడు మన కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు, ఎంతో దప్పికొనిచున్నాడు, ఎంతో ఆకలి కొనిచున్నాడు దేవుడు మన కోసం, మరి ఇంకా మారుతారు, ఇంకా వస్తారు అని చెప్పి మన కోసం. ఒక ఆకలి విలువ రోజు ఆకలి వేయకముందే తినేసేవాడికి తెలిసిద్దా అండి? తెలియదు. ఏముంది, 12 గంటలకు తినాల్సినాడు 11 గంటలకే తినేసాడు అనుకున్నాడు, ఆకలి తెలిసిద్దా? సహజంగా అన్నం ఇంటికి తింటారు 12 నుంచి 1 గంటల లోపు తింటారు. అట్లా కాకుండా 11:30, 10:30కే తినేసాడు, 10:30, 11 గంటలకు తినేసాడు. ఆకలి విలువ తెలిసిద్దా? తెలియదు. అలాగే దప్పికొనిచున్నాడు మన కోసం. ఏ విధంగా మన ఫ్రిడ్జ్లో నీళ్లు వాటర్ పెట్టుకొని తాగుతాం, మనకి దప్పికి వీళ్ళు మనకు తెలుస్తుందా? తెలియదు. మనం తెలుసుకోలేము అవన్నీ. కానీ దేవుడు అవన్నీ మన కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు, మన కోసం ఎంతో ఆకలి కొనిచున్నాడు. వీరు ఇంకా వస్తారు, ఎదురు చూస్తున్నాడు మన కోసం దేవుడు.
ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. దైవ సేవకుల ద్వారా దైవ సేవకులకు మనం ఎంత విలువిస్తామో అంత దేవుడు వారిని చెప్పండి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఏం చేస్తాడు? దైవ సేవకుల్ని జాగ్రత్తగా, దైవ సేవకులకి ఎదురు చెప్పకుండా, దైవ సేవకులు అట్లా చేస్తున్నారు అని చెప్పకుండా, దైవ సేవకులకి అయితే రోగాలు రావా అన్నట్లు మాట్లాడినటువంటి వారికి ఎటువంటి శిక్ష ఉంటుంది? ఎటువంటి శిక్ష ఉంటుందండి? ఉన్నారా? ఉన్నారండి ఇక్కడ? ఏమో సరే పల్లవి తీసుకోవాలండి. సరసాలలో వేసిన పల్లవి పాడండి. వేసిన సంఖ్యలు బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంగ్రాము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను సంగ్రాము ప్రార్థించగా. వినేటప్పుడు నిద్రపోతున్నారు కళ్ళు మూసుకొని, పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టి పాట పాడండి అందరితో పాటు. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. చూడండి, ఒక సేవకునికి దైవ సేవకునికి బాగాలేదంటే ఒక సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. ఒక సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి దైవ సేవకుల కోసం. కానీ ఒక దైవ సేవకుని విమర్శిస్తూ ఎత్తిపోతున్న మాటలు మాట్లాడకూడదు. ఎత్తిపొడిచినట్టు మాటలు మాట్లాడకుండా ఆ దైవ సేవకుల కోసం సంఘం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడండి, ఎట్లా అయితే పౌలు కోసం ఎట్లా సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఏమైంది? సంఖ్యలు విడిపోయింది. సంఘం ప్రార్థన ఎంత ఉంటుంది, ఎంత విలువైంది సంఘం ప్రార్థన. మన దాసుడు ఉన్నప్పుడు మన దాసుడి కోసం సంఘం ఎంత విధిగా ప్రార్థన చేసింది. అంత దూరం నుంచి ఆ వయసులో అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ అలా వస్తున్నాడు అని చెప్పి దాసుడి కోసం ఎంత ప్రార్థన చేస్తే, ఆ దాసుడు చనిపోయేంత వరకు కూడా ఎక్కడా కూడా ఆయన నేను ఒక వారం రాను అని చెప్పిన మాట లేదు. ఎవరికైనా చెప్పాడా నేను రాను అని? నవ్వుకుంటా కూడా సరదాగా కూడా చెప్పున్నాడు, నాకు తెలుసు చెప్పున్నాడు ఆ మాట. సంఘం ప్రార్థనలు అంత గొప్పగా ఉంటాయి. చాలా మంది సంఘం ప్రార్థన కోరుకుంటున్నారు. సంఘం ప్రార్థన చేస్తే చాలా గొప్ప మేలులు జరుగుతాయి మా సంఘంలో, మా ఇంట్లో కూడా అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరా? ఉన్నారు చాలా మంది. సంఘం ప్రార్థనలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఎన్నో మేలులు వస్తాయి వారికి, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు దేవుడు వారికి ఇస్తాడు. దీనివల్ల సంఘం ప్రార్థన చేయడం వల్ల. అలాగే దైవ సేవకుల కోసం కూడా సంఘం ప్రార్థన చేసేదిలాగా ఉండాలి, కానీ దైవ సేవకుని విమర్శించేదిలాగా ఉండకూడదు. సరే, ఇక్కడ చూడండి 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. చూడండి, ఆయనకి అక్కడ మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. రోగం వచ్చినప్పుడు అక్కడ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆయన పేరు యెహోయాషు అతను వచ్చి ఏడుస్తున్నాడు. అక్కడ ఏమని ఏడుస్తున్నాడు చూడండి. అక్కడ ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడుస్తున్నాడు. నీ భుజాల మీద వేసుకొని లాక్కెళ్తున్నావు, నువ్వు వెనక నుంచి తట్టి నడిపిస్తున్నావు, నీవే ముందు మమ్మల్ని తీసుకెళ్తున్నావు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నారు. నువ్వే మమ్మల్ని నడిపించావు విన్నాళ్ళు, నీ భుజాల మీద వేసుకొని మమ్మల్ని తీసుకెళ్ళావు, నీకు ఎట్లా అయిపోతుందని చెప్పి వారు అక్కడ బాధపడి ఏడుస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఏం చెప్తాడు. 17వ వచనం చదవండి. తూర్పు వైపునున్న
కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా ఆ, ఆ, ఏ బాణం అంటే అది? యెహోవా రక్షణ బాణము. చదవండి. సిరియాను చేతిలో నుండి ఆ, ఆ, చదవండి. 19వ వచనం చదవండి. ఫాస్ట్ చదవండి. ఆ, 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 ఆ. చూడండి, అందరూ బైబిల్ చూడాలి. చాలు. చూడండి, ఇక్కడ ఏమంటాడు? ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏం ఆయుధం? బాణం అనే ఆయుధాన్ని ఇచ్చాడు. బాణం అనే ఆయుధాన్ని ఇచ్చి ఎవరిని చంపమంటున్నాడు? బాణాన్ని ఇచ్చి ఎవరి మీదకి ఏమంటున్నాడు? వేయమంటున్నాడు. శత్రువులైనటువంటి వారి మీదకి వేయండి అని చెప్పి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, బాణాన్ని. ఆ శత్రువుల మీదకి వేయమని చెప్పి ఒక బాణాన్ని ఇచ్చాడు. ఏం బాణం అది? చూడండి ఇక్కడ, యెహోవా రక్షణ బాణం. యెహోవా రక్షణ బాణం. మనకు కూడా ఒక ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటిది ఆయుధం? ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని చేసి మన శత్రువులకి మనం వేయాలి. మన శత్రువులు అంటే ఏంటిది? మనకు వ్యతిరేకంగా ఉన్నది ఏంటిది? సాతానికి వేయమని చెప్పి మనకు ఒక ఆయుధాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఇచ్చినప్పుడు మనం ప్రార్థన చేసి అటున్న సాతాన్ని మనకున్న ఆ బాధలకు అడ్డం పెడుతూ మనకున్న సమస్యలకి వాటన్నిటి నుంచి తొక్కేమని చెప్తున్నాడు. వాటన్నిటి నుంచి తొక్కేమని చెప్పి ప్రార్థన అని మనకి ఇచ్చాడు ఆ బాణాన్ని. కానీ మనమండి చెయ్యం. చేసే వాళ్ళని చూసి విమర్శిస్తాం కదా. ఎంతగానో చూసుకున్నాం, మనం ఎన్నో చూసుకున్నాం. చేయాలి. మీకున్న సమస్యలను బట్టి కానీ, మీకున్న బాధలను బట్టి కానీ, మీకున్న అవసరాలు తీరే వరకు మీరు ప్రార్థన చేయాలి. మీకు తీరే వరకు, మీకున్న సమస్యలు తీరే వరకు ప్రార్థన చేయాలి. ఏదో అడిగారు మీరు, మీకు మాకు అవ్వలేదు, ఇంక మేము వదిలేస్తున్నాం అంతే. ఏనా అడుగుతున్నారు, ఇవ్వట్లేదు, వదిలేస్తున్నారు. వీళ్ళు వదిలేసిందే కాక పక్కనోడు ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ప్రార్థన చేస్తే నీకు ఏమొచ్చింది? నీకు ప్రార్థన చేస్తే చేయబాక అని చెడగొడుతున్నారు. కానీ నిజంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన సమస్యలు తీరే వరకు, మన బాధలు తీరే వరకు, మనకున్న అవసరాలు తీరే వరకు దేవుడిని అడుగుతానే ఉండాలి. దేవుడు ఇచ్చే వరకు మనల్ని అడుగుతానే ఉండాలి. దేవుడు చూపించే వరకు మనం వెతుకుతానే ఉండాలి. అప్పుడు వెతుకుతా ఉంటే మనకి దేవుడు చక్కగా మార్గాన్ని చూపించి వాటన్నిటి నుంచి విడుదల దయచేస్తాడు. వాటన్నిటి ఆలోచిస్తూ, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని ఆలోచిస్తూ బలహీనపడిపోతారు. ఏమైపోతారు? బలహీనపడిపోతారు వాటి గురించి ఆలోచిస్తూ. అదే చెప్తున్నాడు, పౌలు జీవితంలో ముళ్ళు అది తీయమంటే తీయలేదని అన్నాడు. చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు జరగట్లేదంటే బలహీనపడిపోతారు కదా. బలహీనపడిపోతారు, జరగట్లేదని ఆలోచన, ఏం చేయాలి అర్థం కాకుండా బలహీనపడిపోతారు. ఆ టైంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని చెప్తున్నాడు. ప్రెసిడెంట్ పౌలు గారు ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఇది కావాలి అని చెప్పేది అడిగేవాడు కాదు, దేవుడే అతనికి ఇచ్చేవాడు. దేవుడే అతనికి చూపించి, అన్ని మార్గాలు చూపించి దేవుడు అతనికి అన్ని సమకూర్చేవాడు.
ఎందుకంటే ఆ విధంగా ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుడి చిత్తానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి ఆయనకి దేవుడే అక్కడ అన్ని సమకూర్చాడు. అదేవిధంగా మనం కూడా దేవుడిని అడిగి దేవుడు చూపించిన మార్గాన్ని వెతుక్కునేవారు లాగుండా, దేవుడు చూపించిన మార్గాన్ని నడిచేవారు లాగుండా, దేవుడి చిత్తానుసారంగా నడుచుకునేవారు లాగా మనం ఉండాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించవద్దు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనకు అర్థమైంది ఏంటంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యత ఉందో, ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. మన సంఘంలో ఎవరో నేను చెప్పాలనుకుంది ఎందుకంటే ఇది మన సంఘంలో 3 వారాల నుంచి అనుకుంటున్నాం ప్రార్థన జరిపించాలి, ప్రార్థన చేపించాలి అని 3 వారాల నుంచి అనుకుంటున్నాం. తెలుసుకోలేకపోతున్నాం మనం ప్రార్థన గురించి తెలుసుకోలేకపోతున్నాం. నాకు అన్నయ్య చెప్పాడు లాస్ట్ 2-3 వారాల్లో ప్రార్థన చేయట్లేదని చెప్పి ఏడ్చి మరీ ప్రార్థన చేశాడంట. ఆయన ఏడ్చి మరీ ప్రార్థన చేశాడు. నేను కూడా ఉన్నాను అప్పుడు. ఏడ్చి మరీ ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రార్థన చేయట్లేదు మనం. ఆయన తర్వాత మన సమయం ఏమైపోయింది అని ఆయనకు భయం. ఆయనకు భయం ఉంది కాబట్టి చేయండి నేర్చుకోండి చేయండి అని చెప్పి గోల్ చేశాడు. ఆ ప్రార్థన మన సంఘంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతోనే అన్ని టైంకి పెట్టుకోవాలనేసరికి మనకి ఏదో ఒక ఆటంకం వస్తుంది. కాబట్టి ఈరోజు 6 అయినా ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా వాతావరణం కూడా చల్లగా ఉంది, చక్కగా ఉంది. కాబట్టి లేట్ అయినా కానీ వాళ్ళు ప్రార్థన చేసి పంపించాలి. ఎందుకంటే మనం 3 వారాల నుంచి అనుకుంటున్నాం, చేయలేకపోతాం. వారం ఎట్టి పరిస్థితుల్లో చేయించాల్సింది. వద్దనే వాళ్ళు చేతులు ఎత్తండి వద్దనే వాళ్ళు. సరే, చెప్పిన వాక్యం ప్రకారంగా మన ప్రార్థన ఎంత ముఖ్యమో చూడండి. చిన్న ప్రార్థన చేస్తే ఎంత పెద్ద సమస్యనైనా కానీ ఒక చిన్న ప్రార్థన ద్వారా వాళ్ళు ఆ సమస్య నుంచి విడిపించుకుంటారు. మనం ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ మనకున్న చిన్న సమస్య, మనకున్న చిన్న భారాలు, చిన్నకున్న సమస్యల నుంచి లేదా మనకున్న వేరే అవసరాల నుంచి తప్పించుకోలేకపోతాం. చిన్న ప్రార్థన చేసినా మనం ఆ ప్రార్థన విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో మనం ఆ ప్రార్థన చేస్తే అడిగింది దేవుడు మనకి సమకూరుస్తాడు. దేవుడు మనకి సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే దేవుడిని వెతకట్లేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుడిని వెతుకు దేవుడు చూపించిన మార్గాన్ని నడుచుకునే వాళ్ళలాగా ఉండాలని దేవుడిని మనం వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి వెళ్దాం. దేవుడు మన హృదయాల్లోకి దేవుడికి చోటిద్దాం. కాబట్టి చెప్పిన వాక్యం ప్రకారంగా ప్రార్థన చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నాకు ఝాన్సీ మరి ముఖ్యంగా చెప్పింది, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు లాస్ట్లో చెప్పాను. వాళ్ళ పలహారం తీసుకొచ్చిందంట, చెప్పమని చెప్పింది. వారి కుటుంబంలో వారికి చేసిన మేలుల కోసం, అలాగే వాళ్ళ చిన్న కుమారుడికి జ్వరం వచ్చి తగ్గింది దానికోసం, అలాగే వాళ్ళ పెద్ద కుమారుడు జాబ్ నిమిత్తమై చెన్నై వెళ్ళాడు జాబ్ చేయడానికి. అతని కోసం ప్రార్థన పెట్టుకుంటా పలహారం పెట్టుకోవాలని ఈ వారం అనుకుంది తను. అందుకోసం అని చెప్పి పలహారం తీసుకొచ్చింది. ఫస్ట్ నన్ను చెప్పమంది అని చెప్పి నేను చెప్పాను, కానీ అది నా బాధ్యత కాదు, అన్నవాళ్ళు చెప్పాలి. కానీ నేను చెప్పమనింది, అందుకని చెప్తున్నాను. సరే, చెప్పబడిన వాక్యం ప్రకారంగా ప్రార్థన చేయండి. ప్రార్థన బాగా చేస్తే 2 పలహారాలు ప్రార్థన చేయండి త్వరగా చేయండి. లేదా నేను చేస్తాను, నాకు నొప్పి నిమిషం. ప్రేమగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవానైనా మీ ప్రార్థనలో ఎంతో వెనకబడిపోతున్నాం తండ్రి. మేము ముందుకు రాలేకపోతున్నాం దేవా. ప్రార్థన అంటే మేము నిర్లక్ష్యం చేస్తున్నాం తండ్రి. ఎందుకో ప్రభా మా తప్పు అయితే మమ్మల్ని క్షమించండి అయ్యా. మా సంఘాలైనా నీటకంగా కదులుతుంది తండ్రి. ఆలస్యం చేస్తున్నాం. ప్రార్థన అంటే మాకు ప్రభా మేము ముందుకు రాలేకపోతున్నాం దేవా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అది మమ్మల్నించండి తండ్రి. నాయన గమనించండి కానీ ప్రభావ ప్రార్థన ప్రాముఖ్యతను మేము తెలుసుకోలే ప్రభా. ప్రార్థన మా జీవితంలో ఎంత వెలుగునిస్తుందో మేము తెలుసుకొని ప్రార్థన చేసుకుంటూ నడుచుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. చెప్పబడిన వాక్యాన్ని ప్రభావ హృదయంలో పెట్టుకొని వాక్యానుసారం నడుచుకునే వాళ్ళలాగా ప్రార్థన చేసుకుంటూ జీవించే వాళ్ళలాగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతుండగా ఇచ్చిన మాటలు మీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతూ అది యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి వర్తమానం ఇచ్చిన అగ్రశాస్త్రి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకి కొంచెం లేట్ అయినా కానీ ఇబ్బంది లేదండి. ఇంటికి వెళ్ళి వండుకొని తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దాసుడు ఎప్పటి నుంచో
అనుకున్నాడు అనమాట. అందరూ ఇట్లా ఐక్యత కలిగి ఉండి ఇక్కడే వండుకు తిని ఇక్కడే ఉండాలని ఎంత ఆరాటపడ్డాడు. ఆ యొక్క ఆరాటం ఇప్పుడు తీరిందనమాట. అంటే మనకి ఇలా ఉంటారు చేస్తారని చెప్పి ఏం చేశారంటే మనకి అన్ని సమకూర్చి పెట్టారు. దబరాలు గిన్నెలు బకెట్లు కూడా ఇచ్చేయలేరు అంకుల్ మనకి చక్కగా వండు తింటారని. కానీ మనం ఏం చేస్తామంటే అప్పుడు అంకుల్ ఉన్నప్పుడు మనం చేయలేకపోయాం. కానీ పైలట్ దేవుడు అంకుల్ చూస్తూ ఉంటారు, నా బిడ్డలు ఒక ఐక్యత కలిగి జీవిస్తున్నారులే అని. మనం కూడా విశ్వాసం నుంచి ప్రార్థన చేయాలి. అలాగే మనం దైవజన గారికి వర్తమానానికి టైం సందేశం. మనకి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన బట్టి సమయాన్ని బట్టి దేవుడు పోయినంత వరకు మంచి వర్తమానం వింటూ ఉన్నాం. మరి చిన్న ప్రకారంగా మనం జీవించేవాడిగా దేవుడికి లోబడి దేవుడి ఇష్టానుసారంగా మనం జీవించాలని దేవుడు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుని బట్టి మనం జీవించాలని దేవుడు యొక్క లేఖనాల ప్రకారం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం పిల్లలు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం క్రైస్తవమైన మనం దేవుడి యందు మనం ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటాం, గొప్పగా తెలియజేస్తూ ఉంటాం. ఎంతో మా దేవుడు సర్వాన్ని సృష్టించిన వాడు, సర్వాధికారి, లోక సృష్టికర్త, మనల్ని ఏర్పాటు చేసినాడు. ఎన్నో గొప్పగా మనం చెప్పుకోవచ్చు. కానీ మన జీవితంలో చెప్పినట్లుగా మనం చేసేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడి యొక్క లేఖనాలు ప్రకారంగా జీవించే వారిగా ఉంటాం. చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా చాలు. రెండు మాటలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన, మీ నా తల్లి యొక్క మధ్యాహ్న కాలస్థలు నా తల్లి చెప్పిన ప్రతి మాటను ప్రతి ఒక్కరు ఆలోచించి గ్రహించి వాటిని సరిగా జీవించడానికి దయచేయండి. నా తల్లి నన్ను పక్షులు చెప్పలేదు చెప్తూ జ్ఞానం దయచేసి మీకే ఘనత మా ప్రభావం తెచ్చుకున్నాను. ఆ పేరు రక్షకులను యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాను. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఆలోచనకర్త, ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే సర్వాన్ని కలుగజేశాడు. 130వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఇందాక ఉత్తర పత్రికలుగా 136వ దావీదు కీర్తన చదువుకున్నాం. ఎందుకంటే అందులో ఆయన చేసిన గొప్ప కార్యాలు ఉన్నవి. అలాగే మన దేవుడు కూడా ఎంతో గొప్పవాడు. ఎందుకంటే సర్వాన్ని సృష్టిని కలగజేసిన వాడు, సృష్టికర్త, సమాధానకర్త, రక్షణకర్త, విద్యార్థి నిత్యుడగు తండ్రి, విశ్వాసములకు తండ్రి, సమస్తము ఆయనే. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, అంత ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఆయన పిల్లలైన మనము ఏ విధంగా ఉంటున్నాం? ఆయన పిల్లలైన మనము, మరి ఆయన్ని కలిగి ఉన్న మనము ఏ విధంగా ఉండాలి? ఆయనకి ఘనత తెచ్చేవారిగా ఉంటున్నామా? ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉంటున్నామా? మరి అంత సృష్టికర్త అయినటువంటి ఆయన మరి పిల్లలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన నామానికి ఘనత తెచ్చేవారిగా ఉండాలి. దేవుని నామాన్ని దూషించేవారిగా ఉండకూడదు. దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు ఆయన బిడ్డలైన మనము. కాబట్టి ఆయన ఎప్పుడు ఘనంగానే ఉంచాలి. అవునా కాదా? తన తండ్రి అయినా తన పిల్లల మీద ఎంత ఆశ పెట్టుకుంటాడో, ఎంత అభివృద్ధి చెందాలనుకుంటాడో, ఎంతో కష్టపడి చదివించి ఎన్నో కోరికలు కంటూ ఉంటాం మనం. అలాగే మన తండ్రి కూడా నా పిల్లలు నేను పంపించాను భూమి మీద, మరి ఏ విధంగా వారు ఉంటున్నారు, ఏ విధంగా వారు నా గురించి మహిమపరుస్తున్నారు, నాకు మహిమ తెచ్చేవారిగా ఉంటున్నారా, నాకు ఘనత తెచ్చేవారిగా ఉంటున్నారా, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారా అనేది ఆయన ఆలోచిస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయనకి ఘనత తెచ్చేవారిగా ఉండాలి. ఆయనకి అవమానం తెచ్చేవారిగా నీవు నేను ఉండకూడదు. అలాంటి గొప్ప దేవుడు కాబట్టి మన దేవుడు అవమానం అనేది దేవుడు. ఎందుకంటే అదే అంటాడు, అన్యజనుల మధ్య నా నామము
అవమానపరుస్తూ ఉన్నారు. ఎవరిని బట్టి? మనల్ని బట్టి మనల్ని బట్టి అవమానం జరుగుతుంది. ఎందుకు అంటే మనం సరిగా మనం నడవట్లేదు, ఆయన మార్గంలో నడవట్లేదు, ఆయనకి లోబడట్లేదు, ఆయనకి ఇష్టంగా జీవించట్లేదని ఆయన అవమానం తెచ్చేవారికి ఉంటున్నాం. మరి అంత గనుడు, ఉన్నత అధికారి, సర్వాన్ని సృష్టించిన వాడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, ఈ యుద్ధం నుండి నడిపించేవాడు, సైన్యములకు అధిపతికు యెహోవా. మరి అలాంటి గొప్ప దేవుడికి మన పక్షాన ఉండగా, మన తండ్రి అయి ఉండగా, మరి మనం పిల్లలైన మనం ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉండాలి, ఘనత తెచ్చేవారిగా ఉండాలి. వీళ్ళ అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. దేవుడికి నామాన్ని దూషించడానికి కారణాలు కొన్ని చూద్దాం ప్రియులారా. ఎందుకంటే ఆయనకి అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. ఎక్కడ చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచనం. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకునవా? దొంగిల్లో వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? చూసినవా? చాలు. ఏమన్నాడు? బోధ ఉంది కానీ బ్రతుకు లేదంటాం. దేవుడు సన్నిధికి వస్తున్నాం కానీ దేవుడికి ఇష్టంగా జీవించేవారిగా నీవు నేను ఉంటున్నామా? ఎందుకంటే ఆయనకు అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. నేను బోధిస్తున్నాను కానీ బోధ ఉంది కానీ బ్రతుకుందా? ఎవరిమైనా ఆలోచించవలసిన విషయం అంతే. ఎందుకంటే దేవుడు సన్నిధికి వస్తున్నా నీవు నేను, దేవుడు సన్నిధిలో ఉంటున్నా నీవు నేను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నత అధికారి, సర్వ సృష్టికర్త, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నాకు సమస్తము కలిగిస్తున్నవాడు అని అంటున్న నీవు నేను మరి ఏ విధంగా జీవిస్తున్నాం? ఆయనకి లోబడి వారిగా ఉంటున్నామా? మన బ్రతుకు ఉంది కానీ మన యొక్క బోధ అయితే చెప్పబడుతుంది కానీ మన బ్రతుకు మార్చుకునే విధంగా ఉన్నామా? బ్రతుకు మారిందా అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ఎన్ని దినాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుడి సన్నిధిలో ఉంటున్నాం, దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడికి లోబడలేని స్థితిలో ఇంకనూ ఉంటుంటే దేవాలను స్వస్థపరచు ప్రభు, నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఎన్నో కావాలి, ఈ లోకంతో కావాలని మనం అనుకుంటామే తప్ప, అనుకుంటామా? అవే అనుకుంటాం. నాకు అది కావాలి ప్రభు, నాకు ఇది ఇయ్యండి నాయన, నాకు ఇది జరిగించండి ప్రభు అని అంటామే తప్ప మరి మనం ఏ విధంగా ఉన్నాం? ఆయన పిల్లలైన మనము ఆయన సంతోషపెట్టేవారిగా ఉంటే ఆయనకి సమస్తము ఇస్తున్నాడే. మరి ఆయనకి సంతోషపెట్టేవారిగా ఉంటున్నామా మనం? ఆలోచించండి పిల్లల ఈ యొక్క మధ్యాహ్న కాలం. ఎందుకంటే బోధ మనం విన్నంగానే సరిపోదు కానీ విన్న ప్రకారంగా జీవించేవారిగా ఉండాలి. ఆ జీవితం లేకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం జాగ్రత్తగా మనం సరి చేసుకుని జీవిద్దాం, సరి చేసుకుని బ్రతుకుదాం. చూద్దాం రోమిలకు రాసిన పత్రిక, అదే పత్రికలో 23వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయంలో 23వ వచనం కూడా, ఆ ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచదవా? వాక్యము ఉంది కానీ క్రమముగా నడుచుకునే స్థితిలో ఉన్నాం. వాక్యము చదువుతూ ఉన్నాం, వాక్యానుసారంగా క్రమముగా మనం జీవించట్లేదు. క్రమం అనేది మనకి తప్పిపోతూ ఉంది. దేవుడి యొక్క ఆజ్ఞలు కానీ దేవుడి యొక్క మాటలు ఎప్పుడు మనం క్రమంగా నేర్చుకుంటాము. చూడు, ఒక క్రమశిక్షణ కలిగి ఒక స్కూల్లో కానీ హై స్కూల్లో ఒక క్రమము ఏ విధంగా వారు నేర్పిస్తారో, ఏ విధంగా వారు పాటిస్తారో, ఏ విధంగా పిల్లలకి నేర్పిస్తారో, ఎలా క్రమంలో నడిపిస్తారో అలాగే క్రమం కూడా మన దేవుడు మనకి ఇచ్చాడు. ఆ క్రమం తొలగి మనము జీవించకూడదు, క్రమం తప్పి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ క్రమం తప్పామనుకోండి, క్రమం తప్పితే ఏమంటారు? శిక్షకు పాత్రలు అవుతాం. దేవుడు కూడా మనకిచ్చినటువంటి క్రమము, మనకిచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ నిలకడగా మనం ఉండేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి అవమానం తీర్చే బిడ్డలుగా నీవు నేను ఉండకూడదు ప్రియులారా. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఏది కావాలన్నా ఇస్తాడు, ఏది జరిగించాలన్నా జరిగిస్తాడు. ఎందుకంటే ఆయనకి అవమానం అనేది తేకూడదు. ఎంత గొప్పవాడు, ఎంత సృష్టికర్త, ఎంత సర్వాన్ని ఏర్పాటు చేసిన వాడు, మనలో ఉన్నవాడు, మనల్ని జీవింపజేస్తున్నవాడు, అంత గొప్పవాడిని మనం ఎంత తేలిగ్గా మనం కొట్టి పారేస్తాం, ఎంత తేలిగ్గా మనం మాట్లాడతాం, ఎంత తేలిగ్గా అబద్ధం ఆడతాం, ఎంత తేలిగ్గా మనం ఆయనకి బాధ కలిగిస్తున్నాము. ఒక్కసారి నీవు నేను ఆలోచిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యం ఎంతో హెచ్చరిస్తున్నాడు. దేవుడి వాక్యం చెప్పబడుతూ ఉంది. కానీ ఇంకనూ మనం
సరి చేసుకోకుండా ఉండకూడదు పిల్లారా. సరి చేసుకునేవారిగా, ఆయనకి లోబడేవారిగా, ఆయన మాట వినేవారిగా ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దేవుడి ఆత్మ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు చూడు. 16-17 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడి ఆత్మ మీలో ఉన్నదని వెరుగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆలయమై ఉన్నారు. చూసినా, దేవుడి ఆలయము మీరే, మీలోనే ఉంది దేవుడి ఆత్మ. ఎందుకంటే ఆత్మ చేయబట్టి మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, నడుస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఆ ఉనికిలో మనం జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మనం ఏంటంటే దేవుణ్ణి ఏ విధంగా అవమానం తెస్తామంటే, ఒక మాటల్లో కానీ, ఒక అబద్ధంలో కానీ, మనం చేసే పనుల్లో కానీ ఎన్నో అవమానాలు తీసుకొస్తున్నాం. కానీ అవమానాలకు మనము లోను కావద్దు. ఎందుకంటే మన తండ్రి ఎలాంటి వాడంటే, ఇప్పుడు మనం అసలు ఈ స్థితిలో ఉంటున్నాము, ఇలా బ్రతుకుతున్నాం, ఇలా జీవిస్తున్నాం అంటే కేవలము ఆయన కృప ఉంది, ఆయన దయ, ఆయన ప్రేమ, అందును బట్టే మనం జీవిస్తున్నామే. కానీ మన యొక్క గొప్పతనం కాదు, మనం ఏదో మా తల్లిదండ్రులు సంపాదించారా, సంపాదన ఉందని కాదు. బ్రతుకుతున్నామంటే కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా మనం వెతికేవారిగా ఉన్నాం. జాగ్రత్తగా ఆయన వెలుగులో మనం జీవిద్దాం. ఆయన జీవం కలిగిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఎందుకంటే ఆయన నీతిమంతుడైనాడు. చూడండి మత్తయి సువార్త. మనం ఏమంటామంటే వెలుపల ఎట్నో మనం జాగ్రత్తగా నీతిమంతులుగా మనం అగపడతాం, కానీ ఇతరుల పట్ల ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చూడండి. 23వ అధ్యాయము 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతురు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. చూసిన మనం ఎలాగపడతాము? నీతిమంతులుగా, దేవుడు సన్నిధికి వెళ్ళేవాడు, భయం కలిగిన వాడు అని అనుకుంటాము. కానీ మనం ఎలాగపడతామో అలాగపడకూడదు. పైన వేషధారుల వల్ల మనము ఉండకూడదు. అదే అంటున్నాడు. వారికి మంచిగా అగపడి వారు ఏమనుకుంటారు? ఇతరులు మనం చూసినప్పుడు దేవుడు సన్నిధికి వెళ్ళేవాడు, దేవుని బిడ్డ, ఈ లోకాన్ని కలగజేసినటువంటి ఆ కుమారుడు అని ఆలోచించేవారిగా వాళ్ళకి ఆలోచన రావలే తప్ప అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. ఎందుకంటే వారికి వీళ్ళు దేవుని కలిగిన వారు, దేవుని పిల్లలు, అమ్మవారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు, ఎంతో భయంతో ఉంటారు. మనం మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి వారి విషయంలో అని చెప్పి వాళ్ళు అనుకునే విధంగా ఉండాలి. కానీ మనం అవమానం తెచ్చేవారిగా వీళ్ళు దేవుడు సన్నిధికి వెళ్తారంటండి. వాళ్ళ బతుకు చూడు, వాళ్ళ జీవితం చూడు, వాళ్ళ మనసు చూడు, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ తలంపులు చెడిపోయి ఉన్నవి అని అంటే ప్రయోజనం ఏముందా? ఏమీ లేదు. దేవుడి దృష్టిలో మనం ఎన్నిక లేని వారిగా ఉంటాం, వేషధారుల్లో ఉంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభువా, నిజంగానే ప్రభువా, నేను ఏ విధంగా ఉంటున్నాను, ఏ విధంగా జీవిస్తున్నాను ప్రభువా, నా భక్తి ఏదో ఉంది, నా బోధ ఏముంది, నేను ప్రార్థన నీ సన్నిధికి వస్తున్నాను, నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ విధంగా నిన్ను ఆరాధిస్తున్నాను, ఏ విధంగా నీకు మహిమ తెచ్చేవాడిగా ఉంటున్నాను, నీకు ఘనత తెచ్చేవాడిగా ఉంటున్నాను ప్రభువా. నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఎన్నో హెచ్చరికలు దేవుడు హెచ్చరిస్తున్నా కూడా మనం ఇంకా లోబడిన వారిగా ఉంటున్నామేమో. ఎలాంటి మత్తులతో నిద్ర మత్తులతో మనం ఉంటూ ఉంటాం. ఎందుకు వస్తుంది ఆ నిద్ర మత్తు అనేది, మనసు అనేది? ఎందుకు? దేవుడు ఎందుకు దృష్టి ఉంచాలి, దేవుడు ఎందుకు మనసు ఉంచాలి, దేవుడు సన్నిధికి వచ్చామంటే మనం ఒక గురి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏం జరిగిస్తాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం ఆలోచన కలిగి దేవుడు సన్నిధికే రావాలి తప్ప ఏదో ఆదివారం కాబట్టి వచ్చాము వెళ్ళాము అనేది ఉండకూడదు. దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని పరీక్షించేవాడు, హృదయాన్ని పరిశీలన చేసేవాడు అన్నాడు. మరి అలాంటి దేవుడు సన్నిధికి వస్తున్న నీవు నేను ఎలా జీవించగలుగుతున్నావు? వచ్చి దేవుడు సన్నిధికి వచ్చేది ఎందుకు వస్తున్నావు? మన యొక్క మనసును మార్చుకోవటానికి, మన హృదయాలు జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ విధంగా ఉన్నాను అనేది మనం సరి చేసుకోవడానికి వస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము
వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం మనకి జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ జీవం ఉన్నప్పుడే మనము జాగ్రత్తగా మనం ఎదగాలి. జాగ్రత్తగా నిజంగానే ప్రభువా నీవు నన్ను నడిపించావు, ఇగో నీ ఆలయమైన ఈ ఆలయంలో ఏమి ఉంటుందో ప్రభువా, నీవు నివసించవలసిన ఈ ఆలయంలో ఏమి నివసిస్తుంది అనేది ఆలోచించగలుగుతున్నామా? ఏ మాట అంటే ఆ మాట ఈ లోకానుసారంగా మాట్లాడుతూ ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడికి ఇష్టమయ్యే వారిగా ఉండకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజమే ప్రభువా నీ నామకి అవమానము తెచ్చేవాడిగా, అంత గొప్ప నామము, ఆ నామానికి నేను అవమానం తెచ్చేవాడిగా ఉండకూడదు ప్రభువా. ఈ నామకి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చే బిడ్డగా నేను ఉంటాను ప్రభువా. అలా ఉంటూ నాకు సహాయాన్ని దయచేయమని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మేము ఆయన వలన విని మేము మీకు ప్రకటిస్తున్నాము. వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏమాత్రమునో లేదు. చూసినవా? వెలుగులో ఉన్న నువ్వు, వెలుగు సంబంధమైన నీవు నేను ఏమాత్రం చీకటికి స్థానం ఇవ్వకూడదు, సంబంధం ఉండకూడదు. అదేనాడు మీరు ఒక వేరే ఉండండి. దేవుడు సంధికి వస్తున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకానికి మీరు వేరే ఉండండి. ఎందుకంటే ఆయనకి అందుకోసమే మరి దేవుడు ఎందుకు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన బిడ్డలైన వారిని. ఎందుకంటే అందరిలో ఘనత రావాలి, అందరిలో మహిమ రావాలి. ఎందుకంటే ఈ లోకమంతా సాతానుతో నిండి ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క సాతానుతో నిండి ఉన్న బిడ్డలని మరి ఘనత రావాలంటే ఎంతో మరి ఆయనకి ఎంతో లోబడి ఉండాలి, ఎంతో మెలకుగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, ఈ లోకాన్ని జయించేవారిగా ఉండాలి. ఉన్నప్పుడే మనం ఈ లోకంలో ఘనంగా ఎంచబడతాం. ఇగో ఆయన బిడ్డ ఎలా ఘనంగా ఉన్నాడో, ఎలా అందరిలో ఒక ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండేటట్లుగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడికి అవమానము చేయకుండా వారిగా ఉంటాం. 3వ అధ్యాయం, అందులోనే 3వ అధ్యాయం కూడా చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం కూడా ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా ఎవని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని ఆయన నీతిమంతుడై ఉన్నాడు. నీతి జరిగించు ప్రతి వాడును నీతిమంతుడే. చూసినా? నీతి జరిగించు ప్రతివాడు నీతిమంతుడే. ఎందుకు? ఆయన బిడ్డలు. ఎందుకంటే ఆయన నీతి న్యాయములు జరిగించే అధిపతి అయి ఉన్నాడు. నీతి న్యాయములు జరిగించే అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క నీతిమంతుడు అయిన నీవు నేను ఆ నీతిమంతుడి దగ్గర ఉండి ఆయన యొక్క వాక్యానుసారముగా నీవు నేను జీవించినట్లయితే ఆయన బిడ్డలైన మనము ఆయన బిడ్డలుగా నీతి న్యాయములు జరిగించే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఈ లోకాన్ని జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. మనం ఎలా పొందగలుగుతాం, ఎలా అబద్ధం ఆడుకుంటాం, ఎలా మోసం చేయకుంటున్నాం, ఎలా ఈ లోకాల్లో జీవిస్తూ ఉన్నాము అని అనుకుంటున్నాము. దేవుడికి ఎప్పుడు లోబడతావో, దేవుడి మాట ఎప్పుడు వింటావో, దేవుడి ఇష్టానికి ఎప్పుడు నీవు కట్టుబడి ఉంటావో అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేసి ఈ యొక్క దృష్టిని మొత్తము తీసివేయబడుతుంది. నీలో ఉన్న కల్మషం మొత్తం తీసివేయబడుతుంది. అలా తీసివేయబడినప్పుడు నీవు యథార్థముగా, న్యాయంగా, నీతిగా ఎంచబడతావు. దేవుడికి లోబడేవాడిగా, దేవుడికి నమ్మకస్తుడిగా నీవు ఉంచుతాడు దేవుడు. మరి అలాంటి కృప దేవుడు ఇవ్వాలని యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థించేవారిగా, నిత్యము ఆయన పుణ్యాన్ని గణపరిచేవారిగా ఉండాలని దేవుడి లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎందుకంటే ఎక్కువగా ప్రార్థించాలి అని అనుకున్నాం కాబట్టి ప్రార్థన ఎక్కువగా చేసేవారిగా ఉన్నాం పిల్లారా. ఎందుకంటే ప్రార్థన ద్వారాగానే జయము, ప్రార్థన ద్వారాగానే మన యొక్క కుటుంబాలు కానీ, మన యొక్క సంఘం కానీ కట్టబడాలి, ఆత్మలు రక్షించబడాలి అంటే ప్రార్థన కలిగి మనం జీవించేవారిగా నీవు నేను ఉండాలి. అలాంటి ప్రార్థన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం చేయాలని ఒక నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ ప్రార్థనలో ప్రతి ఒక్కరము ఎంతసేపు చేస్తారు మీ ఇష్టం, గంట చేస్తారు, 2 గంటలు చేస్తారు, మరి అది మీ అందుంది. కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ ప్రార్థనతో విజయాన్ని చూడాలి. ఏదో చేసామంటే చేసాం కాదు, నామకార్థమైనటువంటి విశ్వాసం ఉంది మనకి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైంది, ఎన్నిక లేనిది, ఏ క్షణమో ఏ గడియో తెలియదు. ఎప్పుడు ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు ఒకే విధంగా ఉన్నాం, ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాం, రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి నమ్మకము కలిగి ఆయనలో జీవించినట్లయితే ఆ నమ్మకాన్ని మనం ఎక్కడ వృధా చేయకుండా దేవుడిలో గడుపుదాం, దేవుడికి ఇష్టంగా ఉందాం,
దేవుడి యందు నమ్మిక వారిగా కలిగే వారిగా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా నీవు నేను ఉందాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. ఎవరికి లేదు ఇలాంటి తరుణం, ఇలాంటి జ్ఞానం, ఇలాంటి బోధించబడుతుందంటే దేవుడి యొక్క వాక్యము. ఎంతోమందిని బోధిస్తున్నారు, కానీ ఎలా మనం ఏ విధంగా మనం సరి చేసుకుంటూ ఏ విధంగా నిజంగానే మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనం తెలియబడుతుందో అంటే మనం జాగ్రత్తగా మనం నిజంగా అన్ని సరి చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. మరి నేను బోధిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అంటే నేను సరిగా లేకుండా నేను బోధిస్తే నిష్ప్రయోజనం అయిపోతుంది. దేవుడు నాకు ఏమంటున్నట్ట, బోధకులకి దేవుడు 2 శిక్షలు, మీకు ఒక శిక్ష కానీ బోధించే వారికి 2 శిక్షలు ఉంటాయి. మరి ఆ 2 శిక్షల్లో పొందుకోవాలంటే మరి ఎలాంటి శిక్ష ఉంటుందో తెలుసా? భయంకరమైనటువంటి, మనకు తెలుసు కదా, అగ్ని గుండం అంటేనే ఎలా ఉంటుంది, కొంచెం మనం ఆ యొక్క కొంచెం కాలితేనే ఎంతో బాధ వేస్తుంటుంది, అవునా కదా? కొంచెం అగ్గిపుల్ల గీసినప్పుడు, కొంచెం అంటుకున్నప్పుడు ఎంత బాధపడతామో. మరి ఆ యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించుకుంటే ఆ భయంకరమైన పరిస్థితి, ఆ పరిస్థితిలో రాకముందే మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎన్నో మాటలు మన దాసులు హెచ్చరించేవారు, ఎన్నోసార్లు ఆయన అసలు ఎంత బాధపడి హెచ్చరించేవాడో ఆ బాధని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆ బాధ అంటే ఏందో నేను పొందగోరుతున్నాను కాబట్టి ఆ బాధ ప్రతి ఒక్కరూ తెలుసుకొని నిజంగానే ప్రభువా నేను ఎలా నమ్మకం కలిగి ఉంటున్నాను, నీకు ఇష్టంగా ఉంటున్నాను, నీకు లోబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంకనూ నా జీవితం ఏ విధంగా ఉంది, నా మనసు ఏ విధంగా ఉంది, నేను ఎలా ప్రార్థించేవాడిగా ఉంటున్నాను అని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళం జాగ్రత్త పడి ఆయనకి లోబడి ఆయనకి ఇష్టంగా ఉండేవారిగా నేను ఉన్నానని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల నుంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో నిజంగానే ప్రభువా నా తండ్రి నాయన నీవెన్నో హెచ్చరించావు ప్రభువా. నా తండ్రి అంత గొప్ప దేవుడు, అంత సర్వాన్ని సృష్టికర్త నా తండ్రిగో నాయన నన్ను ఏర్పాటు చేసుకున్న వాడివి, భూమి ఆకాశములు నా తండ్రి మాట చేత కలిగించిన వాడివి ప్రభువా. అలాంటి గొప్ప దేవుడు నా తండ్రి, అలాంటి దేవుని నేను ఏ విధంగా నేను కొనియాడుతున్నాను, ఘనపరుస్తున్నాను, ఏ విధంగా మయంపరుస్తున్నాను ప్రభువా. నా తండ్రి ఎన్నిక లేనివాడిని నా తండ్రి, బలహీనులలో ప్రభువా. నా తండ్రి ఎప్పుడు నా తండ్రిగోనైనా నేను ఎలా నా తండ్రి నేను మయంపరిచేవాడిగా ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదటైనా నా తండ్రిగోనైనా నీకు మహిమ తెచ్చేవాడిగా, గణించేవాడిగా ప్రతి ఒక్కరు ఉండుటకు నేను ఉండుటకు సహాయం దయచేయండి. ఏ దుష్టుడికి, ఏ సాతానికి అధికారం లేదు ప్రభువా. ఈ లోకం భయంకరంగా ఉంది ప్రభువా. మేము చూస్తున్నాం, మా కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ లోకాన్ని విడిచి ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభువా. నా తండ్రి ఇంత కృప నాకు ఇచ్చినందుకే నీ వందనాలు ప్రభువా. నా తండ్రి నిన్ను కలిగి జీవించే కృప నాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి కూడా ప్రతి ఒక్కరిని బలపరచని నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా నింపమని నా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.